రెమో అని రాసుకున్నారు కదా, ఒకసారి చూపించండి. రెమో అంటే ఏంటి? రెజినో మోటోనియానా? అంటే రెమో అంటే ఒక మంచి మనిషి అని చెప్పి. అంటే శ్రీవిద్య చెడ్డ మనిషా? అవును. రెమో అన్నారు, మీరు అబ్బాయి అమ్మాయి? ఎప్పుడు ప్రూఫ్ చూపెట్టాలా మీకేమో? మీరు ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నారు ఇప్పుడు? మీరు తీసుకురు కాబట్టి మీకు రాలే, నేను ఇప్పుడు చెప్పలే కదా. అందమైన దేవతలకి అసలు ఎటువంటి రోగం రాదు. అదేడుందో నాకు అస్సలు కనిపించలేదు వచ్చినప్పుడు. అబ్బాయిలకి ఎందుకు రారు? ఎంత కష్టపడ్డా 1000 పోస్టులు దాటినా కూడా 1 lakh ఫాలోవర్స్ కూడా ఎందుకు రారు అబ్బాయిలకి? అంటే బట్టలు ఇప్పుకొని చేయం కాబట్టి. ఇంటర్వ్యూలో చూడగానే ఫ్లాట్ అయిపోయాడు. ఇదంతా కామన్. ఈమెకు ఓవర్ పడారు అని చెప్పి అట్లా చెప్పుకుంటుంది. నేనేమో ఓవర్కి ఫ్లాట్ కాలేడా, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ. ర్యాంప్ వాక్ అడిగాను, నేను చేయలేదు. సికింద్రాబాద్ స్టేషన్ కదా. మీ ఫ్రెండ్ ని ఎందుకు వదిలేసారు? బెస్ట్ ఫ్రెండ్ ని ఏం వదిలేయలే వాడిని, కాకపోతే వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు కదా. అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సంపాదిద్దాము జాబ్ కన్నా అనుకుంటున్నారు? అట్లా అనుకుంటలేదు. టైం ఎప్పుడు దేంట్లో వస్తుందో దేవుడు దేంట్లో. జైలు ఎలా ఉంది? మీ చిన్న వయసులో జైలుకి వెళ్ళడం, ఉండడం 1 week. ఆ సిచ్యువేషన్ పవన్కి కూడా రావద్దు. చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇవి ఉంటాయి. చిన్నప్పుడు మీరు ఏమవుదాం అనుకున్నారు? కాదు, పోలీస్ అయిదామని నేను అనుకుంటున్నా, కాకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోతా అని చెప్పి ఊహించాను. డబుల్ మీనింగ్ మాట్లాడతారు రీల్స్ లో. ఏంటి సమాధానం? మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మనం బాగానే అడిగిన క్వశ్చన్. చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వద్దు కదా. ఎందుకు ఇంత యాటిట్యూడ్? ఏం చూసుకొని మరి తగ్గించుకోవచ్చు కదా. తగ్గించుకోను. అది పెడుతురా, నువ్వు పెడుతున్నావు లేకపోతే. అది గొడవ పడ్డాక వచ్చావు ఇంటర్వ్యూకి. గొడవ నీకు కూడా వచ్చిండు. నువ్వెందుకు మాటకి అమ్మరా లిప్స్? ఎట్లున్నో తెలుసా, పంది తీరు అమ్ము తీరు అని కూడా. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ ఎవరంటే తను మరి రెమోనా, అపరిచితుడా, గజనియా, రామునా అర్థం కావట్లేదు. అసలు మనిషేనా లేకపోతే సినిమాలో క్యారెక్టర్సా, అయితే దారిలో ఏమైనా మారిపోయడం మూవీస్ చూసి అని అయితే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీరేమైనా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా? ఏం లేదు, మంచిగానే ఉన్నా. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎట్లా అనిపిస్తుంది. వాంతి వస్తుందా? విరక్తి వస్తుందా? వామిటింగ్ వస్తుంది. ఏమైనా అయిందా మీకు? వామిటింగ్ వస్తుంది? ఏం కాలే కానీ మంచిగానే ఉన్నా. ఎందుకో మిమ్మల్ని చూడగానే అట్లా అనిపిస్తుంది. ఆ సెన్సేషన్ వచ్చేసింది మిమ్మల్ని చూడగానే. అవునా? అలా కాదు, రెమో అని రాసుకున్నారు కదా, ఒకసారి చూపించండి. రెమో అంటే ఏంటి? రెజినో మోటోనియానా? కాదు, మరి REMO. రెమో నా పేరు. అంటే ఏంటి? రెమో ఫ్రాన్సిస్ నా పేరు. మేము క్రిస్టియన్స్. చిన్నప్పటి నుంచి రెమో అనే. ఆధార్ కార్డులో ఏముంది? రెమో అనే ఉంది. రెమో అనే ఉంది. పెద్ద అయ్యాక దానికి అర్థం తెలిసిందా రెమో అంటే ఏంటని? తెలిసింది. అంటే ఏంటి? అంటే రెమో అంటే ఒక మంచి మనిషి అని చెప్పి. అంటే శ్రీవిద్య చెడ్డ మనిషా? రెమోనే మంచోడా? మంచోని. రెమోకి వేరే వాళ్ళకి తేడా ఏంటి? నేను మంచోని, మీరు చెడ్డోళ్ళు, అదే తేడా. ఆ ప్రూఫ్ ఏమైనా ఉందా మీరు మంచోళ్ళని? ఉంది, ఆధార్ కార్డు ఇంట్లో. అవునా? ఆ ప్రూఫ్ కాదు, మంచితనం ప్రూఫ్ అన్నా. మంచితనం ప్రూఫ్ అంటే నేను ఇక్కడ కూర్చుంది ఒక మంచితనం. చెడ్డోళ్ళతో కూర్చున్నా అంటే నాది ఎంత గొప్పతనం. అది నిజమే. అది నిజంగా చాలా పెద్ద మనసు అని చెప్పుకోవాలైంది. సో మీరు ఎందుకు జుట్టుకు రంగేపిచ్చారు? అంటే ఏంటి అది? చప్రీ స్టైలా లేకపోతే ఏంటి? కాదు, మోడల్. మోడల్ కొత్తపేట చింటూ మోడలా? కాదు కాదు, రాజు డేంజర్ స్మైలియా? మరి ఏంటది? పార్షిగుట్టం అది. అంటే అంటే మా ఉండేది బస్సీ, మేము పార్షిగుట్ట అని చెప్తున్నా. ఓకే. ఆ హెయిర్ కలర్ వేయకపోతే ఏమన్నా ఆగిపోద్దా ప్రపంచం? ఏం ఆగిపోదు. మరి ఏంటంటే నా ఇష్టం, అది నేను వేసుకుంటా తీసుకుంటా. అంటే కలర్ ఎందుకు వేపిస్తారు అబ్బాయిలు ఎక్కువగా? హెయిర్ కట్లా కలర్లు మధ్య మర్చిపోవాలని చెప్పి జుట్టు మంచిగా అనిపిస్తలే నాకు. ఇట్లా అనిపించట్లేదా? మరి ఎందుకు ఇట్లా ఎదురుగా బట్టతలు వస్తే మంచిగా అనిపిస్తుందని వేయించిన. రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ట్రై చేస్తారా? వద్దు, నాకు ఇష్టమైన నేను ట్రై చేస్తాను, నువ్వు చెప్పింది నేను చెయ్య. అవునా? సరే, ఓకే. ఇంకొకటి, రెమో అన్నారు, మీరు అబ్బాయి అమ్మాయి? ఎప్పుడు? ఇప్పుడు ప్రూఫ్ చూపెట్టాలా మీకేమన్నా? చూపించండి. అంటే ఎట్లా చూపెట్టాలా? ఇక్కడ కెమెరా ఉంది కదా, అందరు చూస్తారు. మీరు చూపిస్తున్నారు కదా, నేను చూపించమలేదు కదా. ప్రూఫ్ ఏంటి? అంటే మేలా ఫీమేలా? అంటే ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఉండదు కదా, మెయిల్ లేకపోతే ఫీమేల్. చూసి అర్థమవుతుంది కదా. ఏం చూస్తే అర్థమవుద్ది? చూడాల్సింది చూసి అర్థమవుతుంది. చూపించండి మరి. మరి ఇప్పుడు కెమెరా ఉన్నప్పుడు చూపెట్టలేదు. పర్లేదు, చూపించండి. మీకుంటే ధైర్యం, మాకేమో బాధ. వద్దు, మీరు నేను ఉన్నప్పుడు చూపిస్తా, అట్లేం లేదు. కెమెరా ఉన్నప్పుడు ఎందుకు? అందరికీ తెలియాలి కదా మీరు అబ్బాయి అమ్మాయి అని. అందరికీ తెలుసు ఆల్రెడీ, నా మాటలలోనే అర్థమైపోతే అలాగే. అమ్మాయనా? ఏమను, వాళ్ళకి తెలుసు కదా, మీకు ఎందుకు అవన్నీ. అమ్మాయి అబ్బాయి ఎందుకు అన్నానంటే చౌలీలు చూసి అన్నాను.
చెవులను చూసా సేమ్ పెంచ్. ఇంకా నేను వేరేది మన చూసి అంతే. ఒకటి వేసుకుంటే స్టైల్, మరి రెండు ఉన్నాయి అలాగే మీకు కూడా. అంటే ఇప్పుడు నువ్వు అబ్బాయా? ఎలా తెలుసు? టీ షర్ట్ ప్యాంట్ వేసుకున్నావు. అవును. అబ్బాయేనా? అవును. చూసిరే అబ్బాయి అని చెప్తుంది. మనం ఏం చెప్పాలి, అంత తెగించిన వాళ్ళతో మనం అసలు మాట్లాడలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వదిలేసారు ఆమె మ్యాటర్. ఇంకా మీరు అందరు అమ్మాయిలతో ఫ్లడ్ చేస్తారని, చాటింగ్ చేస్తారని ఇన్స్టాగ్రామ్ లో, అది నిజమా అబద్ధమా? చేస్తా బరాబర్. అంటే ఎవరైనా మెసేజ్ చేస్తే చేస్తాను నేను అంతే, లేకపోతే నాకేం అవసరం వాళ్ళతో చేయని. అంటే ఒక అమ్మాయితోనే మాట్లాడాలి అంటే నేను సిస్టర్ అని చెప్పి మాట్లాడతా. ఓహో, అంటే హాస్పిటల్ సిస్టరా? కాదు, నర్సు. హాస్పిటల్లో సిస్టర్ ఉంటారు, నర్సులు ఉంటారు. సిస్టర్ అంటారు, మీరు అంటారేమో, మేము నర్స్ అంటాం. ఓకే, మా తెలీదండి, మేము ఆ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఫస్ట్ హాస్పిటల్ పోవాలి కదండి, పోకపోతే ఎలా తెలుస్తుంది? అంటే నాకు మంచిగా హెల్తీగా స్ట్రాంగ్ గా ఉంటా కాబట్టి 6 packs, నాకు అట్లాంటిది అయితే ఇప్పుడు దాకా అవసరం రాలేదు. అంటే మనుషులకంటే అనారోగ్యాలు వస్తాయి. అంటే దేవతకి రాదు. దేవతకి ఆల్రెడీ వ్యాక్సిన్స్ ఇస్తారు కాబట్టి ఏం రాదు వాళ్ళకి, ఎప్పుడైనా ఒకసారి వస్తుంది అంతే. మీరు ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నారు ఇప్పుడు? మీరు తీసుకున్నారు కాబట్టి మీకు రాలే, నేను ఇప్పుడు చెప్పలే కదా. అందమైన దేవతలకి అసలు ఎటువంటి అదేడుందో నాకు అస్సలు కనిపించలేదు వచ్చినప్పటి నుంచి. మీకు కనిపిస్తే కామెంట్ చేయరు. మనం మీకు షుగరా? లేదు. ఎందుకు ఆగుతుందిగా, బాగానే పోలే కదా వచ్చినప్పటి నుంచి. కాదు, మరి యాప్ కాకుండా స్పీడ్ గా మాట్లాడుతున్నారు కదా, గ్యాప్ ఇవ్వకుండా. నువ్వు ఎట్లా మాట్లాడితే నేను అట్లా మాట్లాడతా. నేనేం చేస్తా చేస్తారా? చేస్తా. నేనేం చేస్తారా? నేను ఇలా అంటా చూసారా? నేనేం చేస్తా చేయలేదు మీరు, ఎందుకంటే మీకు అంత గట్స్ లేదు. ఎందుకంటే లేదని ఒప్పుకున్నారు కదా. కొన్ని ఆమె చేయొచ్చు, కొన్ని మనం చేయొచ్చు. అది మీకు తెలిసి ఆమె ఏం చేయగలుగుతుందో నేనేం చేయగలుగుతానో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీకు యాటిట్యూడా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే ఏంటి? ఫకర్ అంటే యాటిట్యూడ్ తెలియదా? హైదరాబాద్ ఉంటలే? లేదు, ఉండట్లా. మాది ఏపీ, విజయవాడ. అవునా? ఇదేంది మళ్ళీ ఏడా తీసుకుంటున్నావు ఇంటర్వ్యూ? హైదరాబాద్ స్టూడియోలో తీసుకుంటున్నా. స్టూడియో ఏడు ఉంది, హైదరాబాద్ లోనే ఉంది. సో వాట్ ఏపీలో లేదు ఇది, ఏపీ కాదు ఇది, తెలంగాణ ఇది. కానీ నా మనసు మాత్రం ఏపీలోనే ఉంది. నీ మనసు ఆడనే ఉందా? అయితే ఆడికే పోయి ఉండేది నువ్వు వీడియో. ఇట్స్ మై విష్, మై లైఫ్, మై రూల్స్, మై యాటిట్యూడ్. ఓకే, దిస్ సో మచ్ ఇంగ్లీష్, ఐ కాంట్ దిస్ మచ్ వేర్ ఇంగ్లీష్. సరే చెప్పండి, మీరేంటి యాటిట్యూడా మీకు? ఫకర్. పొగర్ కాదు, ఫకర్. చిన్నప్పుడు కాలు దగ్గర పడ్డారు, ఎక్కడ దెబ్బ తగిలిందా గుండుకు కానీ ఎక్కడైనా? ఏం కాదు, మీరు పడ్డారా ఏమి? అందుకే అట్లా అప్పటి నుంచి ఏమేమో క్వశ్చన్లు అడుగుతారు. మీరు పడ్డా? కాదు, మీరు పడ్డట్టు, అందుకే అసలు చిన్న మెదడు చిటికినట్టే మాట్లాడుతున్నాడు. ఏం చిన్న మీద నా చిట్కలే అర్థమవుతుంది. మీకు ఎవరు మాట్లాడుతారు అప్పటి నుంచి? తేడా బింగా ఈమెనా నేనా? ఈమెనే. సరే, చిన్న మెదడు ఎక్కడ ఉంటుంది? ఉంటుంది. ప్రూఫ్ ఏంటి ఎక్కడ ఉందని? దా పట్టుకొని చూడు ఉందా లేదా అని. అంటే పట్టుకునే కదా ఉందో లేదు. నీకు తెలియాలి కదా, నాకు తెలిసి ఆడుందని. నేను డాక్టర్, నాకు తెలియడానికి. నువ్వు యాక్టర్ కదా, యాక్టింగ్ చేస్తున్నావు, అందుకే వచ్చి పట్టుకొని చూడ తెలుస్తుంది. నేను యాక్టర్ అయితే మరి మీరేంటి? నేను ఒక కొరియోగ్రాఫర్. దేనికి? డాన్స్ కి. ఏ డాన్స్ కి? నా డాన్స్ కి. ఎక్కడ ఉందా డాన్స్? నేను ఆడుకుంటా బ్యాండ్ లా. ఒకసారి చేతులతో ఇక్కడ దాకా 2 స్టెప్లు చూద్దాం. నువ్వు బ్యాండ్ కొట్టు, నేను ఇస్తా. నువ్వు బ్యాండ్ కొట్టు. రండి, కొడతా. బ్యాండ్ అనేది నోటితో కొడతారు, నాతో కొడతారు. ఎట్లా కొడతారు? నోటితో ఇట్లా అనుకొని. ఇప్పుడు సచిన్ సావు దగ్గర డాన్స్ వేయాలి, అది ఎట్లా చూపించండి. సచిన్ సావు దగ్గర నువ్వు వేసేటవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేను వేయలే ఇప్పుడు. అక్కడ కూడా ఒకవేళ అక్కడ స్టెప్స్ వేస్తే ఎట్లా వేస్తారు? చుక్కలు ఎక్కినాడ చక్కను డాన్స్ ఏమన్నా యాక్టింగ్ చేయమన్నా డాన్స్ అయ్యారు. చచ్చిపోయిన కాడ వాళ్ళు వేస్తారు, డబ్బులు ఇలా వేసినప్పుడు డాన్స్ వేస్తారు కదా. దిమాగ్ లేని వాళ్ళు వేస్తారు. చచ్చిపోయినప్పుడు బాధలు ఉంటారు వాళ్ళ డాన్స్. సరే, మీకు దిమాగ్ ఉందా? ఉంది. ఉంచుకోండి అయితే. ఈమెకి లేదు కాబట్టి అన్నేమేమో మాట్లాడు. అంటే మీకుందా? ఉంది. ఉంచుకోండి అయితే. ఉంచుకుంటా బరాబర్ ఉంచుకుంటా. బడాబడి ఉంచుకుంటాడు, కింద పడి ఉంచుకుంటాడు. నోరు మీద తిరుగుతలే, ఏం నాగేజ్ వచ్చి బరాబర్ అంటుంది. ఇంకా ఏమో మాట్లాడు. నిజం చెప్పాలంటే ఇట్లాంటి యాటిట్యూడ్ పర్సన్స్ మనం మాట్లాడలేము. మాట్లాడకు, వాడు మాట్లాడమన్నాడు. నేను నీతో మాట్లాడట్లా. నీకు అదే కానీ మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎందుకు వదిలేసారా ఈ యాటిట్యూడ్ వల్లే? వాడు నాకు అందుకు వదిలేడు, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వదిలేసి వద్దని చెప్పారు, అందుకే వదిలేసి. మీతో మాట్లాడమా? మాట్లాడడం కాదు, అంటే వద్దు పని చేసుకో నీది నువ్వు. మరి మీరు పని చేసుకోవట్లేదా? నేను పని చేయ. మరి ఎట్లా మీకు డైలీ అంటే ఇప్పుడు నేను పని చేయ అంటే ప్రమోషన్స్ వస్తాయి కదా, అవే ఇంట్లో ఇచ్చేసా పైసలు. నేనేం తీసుకోను. ఎంత వస్తాయి ప్రమోషన్ ద్వారా మంత్లీ? అంటే మంత్లీ అంటే ఒక 5,000 అట్లయితే వస్తాయి. 5,000 వస్తాయి మంత్లీ. ఇంటికి వెళ్ళిపోతుంది కదా జాలి మనకి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మమ్మీ, డాడీ, చెల్లె, నేను.
ఆ 5,000 సరిపోతాయి రెంట్కి అట్లా సరిపోతాయి. రెంట్ అయితే నేను కట్టేసి రెంట్ మీరు కడుతున్నారు మీ బాధ్యతగా. మరి ఎట్లా ఫ్యూచర్లో ఇన్కమ్ కావాలన్నా ఏదో ఒక జాబ్ ఉండాలి కదా. చేస్తా, జాబ్ చేస్తా, ఏదో ఒకటి సెట్ అవుతా మెల్ల. ఇది అది రెడీ చేసుకున్నా. ఏమైనా లవ్ చేశారా? చేసిన. ఫస్టా సెకండా థర్డా? ఫస్టే. ఎంతమంది అమ్మాయిని లవ్ చేశారు? ఒకటే దాన్ని చేసిన. ఒకటే దాన్ని. ఇంకా చేస్తున్నారా లేకపోతే అయిపోయిందా? చేస్తారా. ఎందుకు? బోరు కొట్టిందా? వదిలేసింది. అమ్మాయి వదిలేసిందా? అబ్బాయిలే వదిలేస్తారు, వదిలించుకునేలా చేస్తారు, అమ్మాయిల మీదకి రివర్స్ అయ్యి కోప్పడి తిట్టి గొడవలు పడతారు. మళ్ళీ అమ్మాయిలు వదిలేస్తే మాత్రం వీళ్ళందరికేమో వదిలేసి వెళ్ళిపోయిందిరా, మోసం చేసిందిరా అంటారు. అమ్మాయి కూడా చక్కగా ఉంటే ఓడే వదిలేయడు. ఈడ ఇంతో మాట్లాడుకుంటే ఆడతో మాట్లాడితే ఓడని వదిలేస్తారు. అబ్బాయిలు నిజంగా ఒక అమ్మాయిని వదిలేస్తే ఆ అమ్మాయితో ఉంటారు, ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటారా? ఎవరితో మాట్లాడకుండా చాటింగ్లు చేయకుండా ఉంటారా? చాటింగ్ ఉంటారు, సిన్సియర్ అన్నప్పుడు ఉంటారు. కానీ ఒక అమ్మాయి ఉంటుంది అవకంతో మాట్లాడకుండా. నేనుంటా. నువ్వు అసలు అమ్మాయి అనే అనలేవు, ఇందాక అబ్బాయి అని అన్నావు, అందుకే నువ్వు ఉంటావు. నేను వేదనుకుంటే అది. ఇప్పుడు ఆ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడడం వల్ల వదిలేసారా? కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే వదిలేసిన. ఆమెనే వదిలేసిందాను, నేను వదిలేను. ఎందుకు వదిలేసింది? అసలు ఆ అమ్మాయిని ఫస్ట్ మీరు లవ్ చేశారా, ఆ అమ్మాయి లవ్ చేసిందా? అమ్మాయి లవ్ చేసింది. అమ్మాయి ఏం చూసి లవ్ చేసిందంట? ఏం చూసి లవ్ చేసిందంటే ఇంత అందాన్ని వాళ్ళని వదులుకుంటారా? మూతి మీద సగం మీసం కూడా లేదు సరిగ్గా. మూతి మీద మీసం లేకపోతే నీకు కావాల్సిన అన్ని ఉన్నాయి కదా. ఉంటే ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి చాలు. ఇంకేం మీసం అవన్నీ వాళ్ళు చూడరు. కొంచెంలోకి ఉన్నాయి మళ్ళీ మీసాలు. రేపు ఇన్స్టాగ్రామ్ లో చూస్తలే రీల్స్. లేదు. సరే, మిమ్మల్ని ఇష్టపడింది, మీరు యాక్సెప్ట్ చేశారా? చేసిన. మరి ఎందుకు వదిలేశారు? అంత ఇష్టపడినా మరి ఆ అమ్మాయి అంత ఇష్టపడినప్పుడు కదా. ఆ అమ్మాయి అంత ఇష్టపడింది అంటే మరి ఎందుకు వదిలేస్తుంది? మీరు ఏదో చేస్తేనే కదా వదిలేసేది. అంటే జైలుకి పోయినా కదా, అప్పుడు ఆ కారణంలో వదిలేసింది. ఎందుకు పోయారు జైలుకి? అప్పుడు లొల్లి ఉండే చిన్న, ఆ లొల్లి వల్ల పోయినాం. నన్ను ఏం చేస్తారండి ఇప్పుడు మర్డర్? నిన్నేం చెయ్య, అసలు నేను చెయ్యదలుచుకోలే. నన్ను అయితే వదిలేశారు ప్రస్తుతానికి. లేదు, ఒకవేళ ఒక మనిషి మీద చంపేంత కోపం ఉంటే చంపేస్తారా? ఒకవేళ మీరు అది నా ఫ్యామిలీ దాకా వస్తే చంపేస్తా. ఫ్యామిలీ దాకా వస్తే చంపేస్తాను. జైలుకి వెళ్తానంటే పోతా. ఫ్యామిలీ కన్నా ఎక్కువ కాదు. మీ ఫ్యామిలీ ముఖ్యమా, గర్ల్ ఫ్రెండ్ ముఖ్యమా? అంటే ఫ్యామిలీ ముఖ్యం. మీ మమ్మీ మీరు ఇష్టపడ్డ అమ్మాయిని అసలు వద్దన్నారు, ఆ అమ్మాయి వద్దరన్నారు, అప్పుడు ఎవరిని వదులుకుంటారు? ఇద్దరు వద్దంట. అమ్మాయిని వదిలేస్తాం. మరి ఆ పిల్ల ఏమవ్వాలి? ఏమవ్వాలంటే మమ్మీ కన్నా ఎక్కువ కాదు కదా. ఫస్ట్ ఇష్టపడంగానే వచ్చి చెప్పేస్తా కదా, నేను మమ్మీ ఇట్లా ఇష్టపడ్డా, మమ్మీ ఇష్టం లేదంటే అప్పుడే వదిలేస్తా కదా. నేను ఆ పిల్ల లైఫ్ ఏం స్పాయిల్ చేస్తానే, మమ్మీ లైఫ్ ఏం స్పాయిల్ చేస్తాను. ఆమె మాట వింటున్నా ఆ పిల్లకి చెప్పేస్తా అంతే. అప్పటికప్పుడే చెప్పేస్తా. మా మమ్మీ ఇట్లా వద్దంటుంది, అయినవి నీకు ఇక కావాలా ఇవ్వాలంటే నీ ఇష్టం అంతే. నేను అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్పిందే చేస్తున్నారు మీరు ప్రతి విషయంలో. మరి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు అంటే సెటిల్ అవ్వు తొందరగా అది చెప్పారు, కాకపోతే వాళ్ళకి నాలెడ్జ్ లేదు కదా బయట ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు చదివి ఇదంతా చేసే కన్నా ఈ ప్రమోషన్స్ వల్ల ఇట్లా క్లిక్ అయ్యి చాలా స్టేజ్ కి వెళ్ళిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అందుకే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ 90s మైండ్ వాళ్ళు అట్లనే ఉంటారు, చెప్తుంటారు. అంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సంపాదిద్దాము జాబ్ కన్నా అనుకుంటున్నారు? అట్లా అనుకుంటలేదు. ఇది కూడా చేస్తా, అది కూడా చేస్తా, చెప్పలేము. టైం ఎప్పుడు దేంట్లో వస్తుందో దేవుడు దేంట్లో ఇస్తాడు. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకుంటే ఒక 1 year క్లిక్ అవుతారు, ప్రమోషన్స్ చేస్తారు, మంచి వ్యూస్ వస్తాయి, మళ్ళీ తగ్గిపోద్ది, కొత్త వాళ్ళు వస్తారు. సంవత్సరానికి ఒకరు, రోజుకి ఒకరు కొత్త వాళ్ళు వస్తున్నారు కదా. సో సోషల్ మీడియా ఇప్పుడు ఒకలాగే ఉండదు. మరి మీకేంటి నమ్మకం? ఇప్పుడు ఆ సంవత్సరం అయినా అది క్లిక్ చేస్తుందేమో, కానీ ఆ సంవత్సరంలోనే సంపాదించుకొని కూర్చోవచ్చు మనం. మరి మీరు ఎన్ని ఇయర్స్ అయింది సోషల్ మీడియాలోకి వచ్చి? 3 years అవుతుంది. మరి మీరు ఎంత సంపాదించారు 3 years? మేమైతే అంత సంపాదించలేదు. ఇప్పుడే కొంచెం వస్తున్నాయి ప్రమోషన్స్ అంతే. ఫస్ట్ అంత పోలే, మా రీచ్ అంత పోలే. ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు బి లేరు. మా దగ్గర ఫోన్ కూడా లేదు. అంటే ఫ్రెండ్స్ అడుక్కొని చేస్తాం మేము. ఒకడు ఉండు అందు అడుక్కొని చేస్తాం అంతే. అంటే నార్మల్గా అమ్మాయిలకి తొందరగా ఒక 1 year లోనే 1 million ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ 1 year కూడా అవసరం లేదు. అలాగే 1 year కూడా అవసరం లేదు. కరెక్ట్ చేస్తే 1 month లో వస్తారు 1 million సబ్స్క్రైబర్స్. 1 million అంటే వస్తారు ఒక 5 months 6 months లో. అబ్బాయిలకి ఎందుకు రారు? ఎంత కష్టపడ్డా 1000 పోస్టులు దాటినా కూడా 1 lakh ఫాలోవర్స్ కూడా ఎందుకు రారు అబ్బాయిలకి? అంటే బట్టలు ఇప్పుకొని చేయం కాబట్టి. ఓహో, అంటే అబ్బాయిలు అన్ని చూపెడితే అందరికి బాగానే కొడతారు వాళ్ళ ఫాలో, కానీ ఇక్కడ కంటెంట్ ఉన్నోనికి కొట్టుర్రా అంటే చేత కాదు, లైక్ కొట్టడానికి చేత కాదు. అదే ఒక అమ్మాయి వచ్చిందంటే లైక్ కొట్టాలా, వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ కొట్టాలా, వాళ్ళు లైక్ కొట్టాలా, వాడు ఇంకోనికి షేర్ చేయాలా, అట్లా. మీరు ఎప్పుడైనా బాధపడిన విషయం అంటే ఇప్పుడు వచ్చిన కొత్తగా ఫేమ్ వచ్చిన వాళ్ళకి చాలా మంది ఫాలోవర్స్ వచ్చేస్తారు, వాళ్ళు చాలా ప్రమోషన్స్ చేస్తారు, కొత్త ఆఫర్స్ వస్తాయి. నేను ఎప్పుడేం బాధపడలే. ఏంటంటే 3 years నుంచి ఉన్నారు కదా మీరు. అవునున్నా, అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఎందుకు ఇట్లా అయింది అని. కానీ మనకంటూ ఫోన్ లేదు కదా. నా ఫోన్ ఉంటే మాత్రం ఇప్పటికి అయిపోతుండే నేను కూడా. ఏంటంటే ఇప్పుడు ఫోన్ లేదు మన దగ్గర కంటెంట్ ఉంటుంది, అది చేసే టైంకి వాడు ఉంటాడు. ఫోన్ లేదంటే ఏం చేయాలి, ఆపుకోవాలి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 19 పసిబిడ్డ.
చిన్న పిల్లని నిన్ననే పుట్టిన. పిల్లని కాదు పిల్లోడు. చిన్న పిల్లోని నిన్ననే పుట్టిన. స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారా? స్టడీస్ కంటిన్యూ చేస్తున్నాయి. చేస్తా. ఎందుకు చదువు ఎందుకు ఆపేశారు? అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకే ఆపేసిన. ఇంట్రెస్ట్ లేదు ఎందుకు? చదువుకొని మంచి జాబ్ చేయొచ్చు కదా, మంచిగా సెటిల్ అవ్వచ్చు కదా. నాకు దీని మీద ఉంది కదా ఫోకస్. ఒక దాని మీద ఫోకస్ ఉన్నప్పుడు వేరే దాని మీద మనం ఫోకస్ చేయలేము. మరి ఇంట్లో వాళ్ళు ఏమి దమ్ చేయరా? బాధపడతారు మమ్మీ వాళ్ళు, కానీ ఇక వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ మైండ్ సెట్ వేరే, నా మైండ్ సెట్ వేరే. నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళు ఒకటి చెప్తారు. అందుకే నేను దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నానో అది చేస్తా. అది ఒకవేళ కాదు అని నాకు ఎప్పుడైతే అనిపించేస్తుందో నేనే పనికి పోయి నేను ఏదైనా సెట్ అయిపోతాను. సరే, అమ్మాయి వదిలేసింది అని అన్నారు, అప్పుడు బ్రేక్ జైలు నుంచి బయటకు వచ్చాక వదిలేసారా, జైల్లో ఉన్నప్పుడే వదిలేసారా? అంటే ఇట్లా తెలిసినప్పుడే వదిలేసింది. బయటకు వచ్చినాక నేను ఫోన్ చేసి కూడా బ్లాక్. ఎన్ని రోజులకు బయటకు వచ్చారు మీకు? నేనైతే ఒక 1 వీక్లో వచ్చి 1 వీక్లో వచ్చేసారు. 1 వీక్కే బ్లాక్ అన్ని అయిపోయింది. అంటే తెలిసింది కదా ఇట్లా లొల్లే ఇట్లా పోయిండు, జైలు దాకా పోయిండు అంటే ఆమెకి ఏమనిపించింది మనకు తెలియదు. జైల్లో ఎలా ఉంది మీ చిన్న వయసులో జైలుకి వెళ్ళడం ఉండడం 1 వీక్? ఆ సిచ్యువేషన్ పగోనికి కూడా రావద్దు. ఎట్లా ఉంటుంది లోపల మొత్తం ఫుడ్ అదంతా? అది తినలేం. అది అక్కడ ఉండేటోళ్ళకి అలవాటు అయిపోతాయేమో, కానీ మనమైతే తినలేం. నాకైతే ప్రతి క్షణం ఇల్లే గుర్తొచ్చింది, మమ్మీ గుర్తొచ్చింది. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే ఏం కాదు వెళ్ళిపోతావు, ఏం కాదు వెళ్ళిపోతావు అని మంచిగానే మాట్లాడతారు వాళ్ళు, కానీ ఆ ఫుడ్ అది మనం తినలేం. ఇప్పుడు చిన్న వయసులోనే అన్ని చూసేసారు మీరు. మరి అమ్మాయి వదిలేసింది ఇట్లా అన్నప్పుడు ఏడవడం, బ్రేకప్ ఏడవడం ఏం అనుకోలేదు, కానీ అనుకున్నా అంటే నా దగ్గర ఇవాళ దినం పైసా లేదనే వదిలేసింది. ఆ పైసానే నా దగ్గర ఉంటే అదేంది వాళ్ళ అమ్మ కూడా మన దగ్గరకు వస్తాయని చెప్పి అనుకున్నా అంతే. ఫ్యూచర్ లో అమ్మాయిని పడగొట్టేది ఇంకేముందా? ఫ్యూచర్ లో అమ్మాయిలను ఏం పడగొట్టా నేను. ఎవరైనా మా మమ్మీ చూపెట్టిన దాన్ని చేసుకుంటా, లేకపోతే ఎవరైనా నాకు నచ్చితే నేను మా మమ్మీకి చూపెట్టి చేసుకుంటా అంతే. ఇంకా అంతే. ఏ హీరో అంటే మీకు ఇష్టము? సిద్ధు బాయ్. సిద్ధు బాయ్ ఎందుకు? ఎందుకంటే ఆయన స్లాంగ్ కి మన స్లాంగ్ కి సేమ్ ఉంటది. అంటే ఆయన మెంటాలిటీ ఎట్లుంటుందో మన మెంటాలిటీ అట్లనే ఉంటది. ఏంటంటే నేను అట్లా ఖుషి అయిపోతా ఆయన సినిమాలు చూసి, అరే భయ్ మన తీరే చేస్తుంది అయినవి అని చెప్పి. ఓకే, ఫ్యూచర్ లో మూవీస్ అవి చేస్తారా ఏమైనా? ఆఫర్ వస్తే మాత్రం సిద్ధుబాయ్తోనే చేస్తా, ఎవరితో చెయ్య. ఎవరితో చేయరు. మరి ఆడిషన్స్కి వెళ్ళడం ట్రై చేయడం ఎప్పుడు చేయలేదా? అంటే చెయ్యలే, నాకు తెలియదు ఏడవ్వాల అదంతా నాకేం తెలియదు, అందుకే నేను పోలే. కానీ ఆఫర్ వస్తే మాత్రం చెప్తున్నా కదా, సిద్ధు బాయ్తోనే చేస్తా, అయినతోనే చేస్తా. వేరే మహేష్ బాబు, ప్రభాస్ గారు ఉన్నారు, వాళ్ళతో చేస్తారా? లేకపోతే సిద్ధు బాయ్ ఉన్నారు? సిద్ధు బాయ్తోనే చేస్తా. ఎందుకంటే నాకు అదొక అట్లా అనిపిస్తుంది. నాకు ఏంటంటే సేమ్ మనం ఎట్లుంటాం, ఏం మనసులో పెట్టుకోకుండా డైరెక్ట్ అంటామో అట్లా డైరెక్ట్ మాట్లాడతాడు, అట్లా అదే కావాలి మనకి. అబ్బాయిలు ఎందుకు ఎక్కువ మోసం చేసే అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారు, లవ్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు మోసం చేసి పోతారని చెప్పి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సిన్సియర్ అయిపోతారు. సిన్సియర్ అయిపోతే అమ్మాయి ఏం చేస్తుంది, సిన్సియర్ అట్లా ఉండదు. అమ్మాయి నిన్ను చేసుకుంటేనే వేరేని చేస్తుంది, వాడిని చేసుకుంటే ఇంకోని చేస్తుంది. కానీ అబ్బాయిలకు అట్లా కాదు కదా, నిన్ను చేసినామంటే నిన్నే చేస్తాం, చచ్చేదాకా నువ్వే ఉండాలి. అమ్మాయిలకు అట్లా ఉండదు కదా. ఇప్పుడు చాలా మంది అమ్మాయివే కదా, నీకు కూడా తెలుసా బాధ. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా ట్రూగా లవ్ చేస్తారు, కానీ అబ్బాయిలు 2-3తో చాటు చేస్తూ ఇట్లా చేస్తుంటారు. మరి అట్లాంటి కొంతమంది ఉంటారు అది. కానీ నాకు తెలిసి అయితే 100% ఏం చేసినా కూడా ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకి చెప్తారు, వాళ్ళు పక్క ఇట్లా చేస్తున్నా నేను ఇట్లా చేస్తున్నా అని చెప్పి చెప్తారు. కానీ ఇక చెప్పని వాళ్ళు ఉంటారంటే ఇక మనకు తెలియదు, వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా. కొంతమంది. ప్రెసెంట్ లైఫ్ ఎట్లా ఉంది ఏంటి? ప్రెసెంట్ లైఫ్ అంటే నడుస్తుంది ఇక, పోతుంది అట్లా, దేవుడు తీసుకుపోతుండు, అది పోతుంది అట్లా పోతుంది. సో చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి ఇవి ఉంటాయి. చిన్నప్పుడు మీరు ఏమవుదాం అనుకున్నారు? చిన్నప్పుడు నేను పోలీస్ అయిదామని కూడా. ఎందుకు? దొంగలు పట్టుకోవడాక కాదు, పోలీస్ అయిదామని నేను అనుకుంటా, కాకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోతా అని ఊహించలే. లోపలికి వెళ్ళొస్తారా, జైలుకి వెళ్ళొస్తారు? ఊహించలే, అది అట్లా అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడతారా? ఎవరితో మాట్లాడాలి. పోనీ అమ్మాయిల రీల్స్ చూస్తారా? రీల్స్ వస్తుంటాయి కదా. మమతా నేత తెలుసా? మమతా నేత ఎవరు తెలియదు నాకు. తెలియదు. దీప్తి సునైనా? అంటే నాకు పేర్లు తెలియదు ఎవరు, కానీ రీల్స్ వస్తే చూస్తా అంతే. దీప్తి సునైనా తెలీదా? దీప్తి సునైనా తెలీదా? తెలియదు. మీకు తెలిసిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా తెలుసా? అఫ్రిన్ వాజ్. ఏ వాచ్? అఫ్రిన్ వాజ్. నాకు తెలియదు ఆ వాచ్ అంతా. మనకి వాచ్లా ఏమో వాచ్ అన్నావు, నాకు అది తెలియదు. ఎవరు తెలీదా? టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో అమ్మాయిలు ఎవరైనా తెలుసా పోనీ ఇన్స్టాలో? ఇప్పుడు అమ్మాయిలే ఎందుకు, నేను అసలు చూడా. అమ్మాయిలు అంటే టాప్ నాకు తెలిసిన అమ్మాయి అంటే నువ్వు. నాకు 500 మంది సబ్స్క్రైబర్స్, ఎంతమంది ఉన్నా నీవే వస్తుంటే నాకు ఊకే రీల్స్. నా పేరేంటి? ఏమో అన్నావు ఇప్పుడే, మమతా నేత అని చెప్పి. నా పేరు కాదు,
చూసారు కదా, నా పేరు కూడా తెలీదు. కావాలని ఇంటర్వ్యూలో చూడగానే ఫ్లాట్ అయిపోయాడు. అరే నేనేం కాలే, ఇదంతా కామన్. ఈమెకు ఓవర్ పడారని చెప్పి అట్లా చెప్పుకుంటుంది. నేనేం ఓవర్కి ఫ్లాట్ కాలేడా. చూసారు కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అనొచ్చు. అరే నేనేమి ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అనలే, సెకండ్ సైడ్ చూడగానే పడిపోయాడు. సో నాకు కామన్ ఇవన్నీ, నేను పట్టించుకోను. కామన్ అంటే నాకు కామన్ ఇవన్నీ, సో నేను పట్టించుకోను. కాబట్టి ఒకవేళ ఫ్యూచర్ లో నువ్వు నన్ను లవ్ చేసేయొద్దు, నేను చెయ్య. అదొక్కటే తక్కువ. ఇంకా మీ చెవులీలు తీసేయాలి. మ్యాగ్నెట్ అవి ఏమి మ్యాగ్నెట్ కాదు, బొక్క పెట్టించు. పెట్టినాం. ఏదో ఒకసారి తిప్పండి వెనక, కనిపిస్తుంది అందుకే. ఇది కూడా పెట్టించుకుంటారు త్వరలో ఏమైనా? అది పెట్టించుకోను. ఏ నాకు ఇష్టం లేదు. అది నాకు ఇష్టం ఉంటే పెట్టించుకుంటాను. నువ్వు చెప్తే నేను ఎందుకు పెట్టించుకుంటా అసలు నాకు అర్థం కాదు. మీరు ఎందుకు ఇంత మొండిగా ఉన్నారు ప్రతి విషయంలో? నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే చేయాలి లైఫ్ లో. మొండిగా ఉన్నా అంటే నాకు తెలియదు, రక్తం అది మా డాడీ తరంకేనే వచ్చింది అది. ఓకే, పచ్చబొట్టే ఒకసారి చూపించండి. ఎవరైనా వేరే వాళ్ళ పేరు వేయించుకుంటారు, మీ పేరు మీరే ఎందుకు వేయించుకున్నారు? వేరే ఎందుకు వేయించుకోవాలి, నాదేనే వేయించుకుంటా. ఎందుకు అలా? వేరే వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో అలాగే తెలియదు. నేనంటే పర్మనెంట్, నాతోనే ఇది, నాతోనే ఉంటుంది, నాతోనే వస్తుంది. ఓకే, ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి ఎలాంటి విషయాల్లో మీరు అబద్ధాలు చెప్పారు? ఇలాంటి విషయాలలో అబద్ధం చెప్పినామంటే, అంటే ఇప్పుడు వేరేలో బండి తీసుకొని పోతాం కదా, ఆ బండి తీసుకొని పోయినప్పుడు ఏడునోరా అది అంటే దూరం పోయి దగ్గరలో ఉన్నా అని చెప్తుండే అంతే. ఆ విషయంలోనే తప్ప ఏం అబద్ధం చెప్పలే, ఏది ఉన్నా డైరెక్ట్. మరి మీ ఫ్రెండ్ని ఎందుకు వదిలేసారు, బెస్ట్ ఫ్రెండ్ని? అంటే మేము ఏం వదిలేయలే వాడిని, కాకపోతే వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు కదా. వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదంటే అమ్మాయిని అయితే ఒప్పిస్తారు, మరి అబ్బాయిని అయితే ఒప్పించచ్చు కదా. రారా మళ్ళీ రీల్స్ చేద్దాము అంటే ఇప్పుడు అబ్బాయి అన్నాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. ఇంట్లో చూడాలా, అది చేయాలా, మమ్మీని చేయాలా, డాడీని చూడాలా, అవి ఉంటాయి. కాబట్టి ఇక మనం కూడా ఏమనలేము. ఎందుకంటే మనం రోజు మనకి దీని ద్వారా రోజు డబ్బులు వస్తున్నాయి అంటే నేను కూడా చెప్తుండే పోయి దారా చెయ్యి, నేనే ఇస్తా పైసలు ఏందని. కానీ మనకు వస్తలేవు కదా. ఏంటంటే ప్రమోషన్స్ ఇప్పుడు మంత్లీ ఒక 2 times అట్లా వస్తాయి. అది మనకు సరిపోవు కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి. అట్లా అని చెప్పి ఇక నేను కూడా ఏమన్నా. అంటే ఫోన్ మాట్లాడడం అవన్నీ చేస్తారా మీతో? పూర్తిగా కట్ చేసేసాడా? అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే కలిసినప్పుడు అంతే. ఇదివరకు ఎట్లా ఉండేవాళ్ళు? ఇదివరకు అంటే చాలా ఉంటుండే, పొద్దున్న సాయంత్రం కలిసి ఉండేవాళ్ళ? మొత్తం ఆడు లేని నేను లేను, నేను లేని ఆడు లేడు. మరి ఎట్లా ఉండగలుగుతున్నారు బెస్ట్ ఫ్రెండ్ లేకుండా? ఎట్లా ఉంటున్నాం అంటే ఆ సిచ్యువేషన్స్ అట్లా వచ్చేసినాయి. ఉండాల్సి వస్తుంది, మనం ఉండలేము కానీ ఉండాల్సి వస్తుంది. అట్లా చేసుకోవాలా మన మనసు. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి లేదు మీకు, బెస్ట్ ఫ్రెండ్ కూడా లేదు, మరి మీకు ఎట్లా బాధ అనిపించదా? మనిషి కాదు, ఏడుపు రాదా? బాధ అనేది అనిపిస్తుంది. కాకపోతే నేను మనుషుల దగ్గర ఏడవా, దేవుని దగ్గర ఏడ్చుకుంటా. దేవుడా నువ్వే ఉన్నావు, ఏదైనా సరే నువ్వే చూసుకో, అంతే. అంతే, చెడిచిపోయినప్పుడు ఏడ్చుకోవాలా, అంతే. అంతే, గమ్మున ఉండాలి. మళ్ళీ ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ అయ్యి అంత క్లోజ్ అయ్యి రీల్స్ చేద్దాము కారు మీరు దగ్గర తీసుకోరా? తీసుకోను. ఎందుకంటే ఎప్పుడైనా మనసులో ఒక్కడే ఉంటాడు. వేరేడు ఇప్పుడు ఒకటి ఉంది, నీకు ఒకటి ఇష్టం, అది నీ ఇష్టం, అది నీకే ఇష్టం. మళ్ళీ వాళ్ళని వచ్చి ఆ ఇష్టాన్ని మార్చుకుంటే నువ్వు మార్చుకోలేవు కదా, అంతే. అంటే ఇప్పుడు తనకు కూడా అట్లాంటి ఇష్టం ఉంటేనే కదా మీరు ఉంచుకునేది. అది వాన్ మనసుకు తెలుసు, అది ఉందా లేదా అనేది వానికి తెలియాలా. మనం ఏం చెప్పలేము కదా. ఆడ సిచ్యువేషన్స్ ఉన్నాడు, సరే మంచిగా వస్తాడేమో తెలియదు కదా మనకు కూడా. సరే చూద్దాం. అప్పటిదాకా అయితే నాది నేను కంటిన్యూ, వాంది వాడు కంటిన్యూ. సో ఈ మధ్య మనకి ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా పుట్టుకొస్తున్నారు రోజుకొకరు. చింటూ మోడల్, కొత్తపేట మోడల్. అసలు మోడల్స్ అంటే ఏంటి? మోడల్స్ అంటే ఏంటంటే, అసలు మోడల్ అంటే ర్యాంప్ వాక్ చేసేటోళ్ళు, సూట్ గీట్ వేసుకొని అట్లాంటి మోడల్స్ నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే రంగులు వేసుకొని, టోన్ జీన్స్ వేసుకొని, షర్ట్లు ఫంకీ వేసుకోగానే నేనే మోడల్ అండు. ప్రతి ఒక్కరికి ఓవన్ గార్డ్ మోడల్. ఇక చెప్పాల్సిన అవసరమే లేదు, ఓవన్ గార్డ్ మోడల్. పీరియడ్ స్టార్ తెలుసా మీకు? తెలుసు, అంటే రీల్స్ లో వస్తుంటాడు కదా. అమ్మ బంగారు తల్లి. తనని చూసినప్పుడు, తన ట్రోల్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఆయన ఎందుకు అట్లా చేస్తుండో మనకు తెలియదు కదా. ఆయనకి ఏమనిపిస్తుందో ఆయన చేస్తుండు. ఇక ట్రోలర్స్కి ఏం కావాలంటే కథం ఒకటి దొరికిందా అంతే, ఇక దాన్ని వేసుకున్నాడే. మీరు చాలా లాంగ్వేజెస్ మాట్లాడారు ఇదివరకు, మలయాళం, తమిళ్ మాట్లాడు. నాకు తమిళ్ వచ్చు, ఎందుకంటే మేము క్రిస్టియన్స్ కాబట్టి. అవునా? మలయాళం వచ్చా? మలయాళం రాదు. ట్రై చేయండి. క్రియేట్ చేసినాం అట్లా. నువ్వేమన్నా చెప్పు, నేను ట్రై చేస్తా. నాకు అంగింగియో అంటే నువ్వేం చెప్పినావు? అంటే అన్నం తిన్నావా, అన్నింగియో అంటే అన్నం తిన్నావా? నేను కూడా అదే చెప్పిన, అన్నం తిన్నా, పప్పుతో తిన్నా అని చెప్పి. అబ్బో, చికెన్తో తిన్నా అంటే చికెన్ ఇంగియో. సరే, చికెన్ మలయాళంలో ఏమంటారు? చికెన్ అనే అంటారు మలయాళంలో. ఇప్పుడు తెలుగులో కోడి అంటారు, మరి మలయాళంలో ఏమంటారు? అంటారు. కోడి ఎలా అరుస్తుందని కాదు, కోడి ఏమంటారు?
నాకేం తెలుసు, నాకు రాదని చెప్పిన కదా నేను మళ్ళీ. సో మీకైతే ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలే మెసేజ్ చేస్తున్నారు. నేను చెప్పినా ఇప్పుడు ఇందాక చెప్పారు అమ్మాయిలు మెసేజ్ చేస్తే కానీ నేను రిప్లై ఇవ్వనని. ఎందుకు నేను ఇస్తా, నాకు ఇష్టం అనిపిస్తే నేను ఇస్తా. అమ్మాయిలు ఉండని అబ్బాయిలు ఉండని ఎవరైనా ఉండని నేను ఇస్తా, నాకు ఇష్టం. ఏమని మెసేజ్ పెడతారు అమ్మాయిలు అంటే హాయ్ హలో అని చెప్పి. మీరేం పెడతారు? హలో అని చెప్పి పెడతా. ఇంకేం మాట్లాడతారు? ఇంకా కాన్వర్సేషన్ ఏముంటుంది? వాళ్ళే మాట్లాడతారు ఇక, రీల్స్ బాగుంటాయి అది ఉంటాయి, సరే లైక్ కొట్టండి షేర్ కొట్టండి అని చెప్పి లైక్ తీసుకుంటా అంతే. సో అమ్మాయిలే ఫస్ట్ గెలుక్కుంటారంటారా? అమ్మాయిలు గెలుక్కుంటారా అబ్బాయిలు గెలుకుతారా అంటే ఏం చెప్పాలి, నీకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తా చెప్పిన అంతే. అంటే మీరు సాంప్రదాయనియా? నేను సాంప్రదాయాన్ని నీకు చెప్పలేను. మరి నువ్వు ఎట్లుంటే నేను అట్లుంటా అంతే. ఎదుటోళ్ళు ఎట్లున్నారో నేను దానికి బట్టి ఉంటా. పబ్బులకి వెళ్తారా? పోలే. సిగరెట్ మందు, అవకాశం కాకుండా సిగరెట్ మందు, కైని గుట్కా పాన్ పరాక్ లేవు అవన్నీ. ఏం లేకపోతే మా మమ్మీ కూడా 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. అవునా? మూవీస్కి ఎక్కువ వెళ్తూ ఉంటారా? రిలీజ్ అయిన మూవీస్ పోతారు. అసలు డైలీ ఏం చేస్తారు? 30 రోజుల్లో మీరు చేసే పని ఏంటి? నెలకి 30 రోజుల్లో ఏం లేదు, పొద్దున్న లేవాలా, రీల్స్ చూడాలా, ముఖం కడుకోవాలా, చాయ్ తాగాల, మళ్ళీ రీల్స్ చూడాలా. మళ్ళా రీల్స్ ఇప్పుడు చూసే టైం లేదు నాకు. నేను పోయి రీల్ చేయాలా, కంటెంట్ చేయాలా, దానికి ఫోన్ చేయాలా, ఆడు ఫోన్ తేవాలా, నేను రీల్ చేయాలా, మళ్ళీ ఎడిటింగ్ చేయాలా, దాన్ని పోస్ట్ చేయాలా, మళ్ళీ తర్వాత రాత్రికి వచ్చి రీల్ చూసుకొని అనుకోవాలి. హాఫ్ డే మొత్తం ఒక రీల్ చేయడంలో అయిపోద్ది, కంటెంట్ రాసుకొని ఎడిట్ చేయడానికి. ఎడిట్ చేయడానికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్ రీల్స్ చేయడానికి? కానీ వీళ్ళ కంటెంట్ చేయాలి, వాళ్ళలా కంటెంట్ చేయాలి అని. నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేదు. కాదు, ఇప్పుడు కూడా మీకు మొబైల్ లేదా? లేదు. ఇంట్లో ఎవరికైనా ఉందా? అంటే మొబైల్స్ ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మనం రీల్ చేయాలంటే ఐఫోన్ కావాలి కదా మనకి, ఎందుకంటే క్లారిటీ అట్లా వస్తుంది కాబట్టి. అందుకే అంటే ఐఫోన్ లేదు మన దగ్గర, నార్మల్ ఫోన్ అయితే ఉంది, ఆండ్రాయిడ్. సో దాని ద్వారా మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఇప్పుడు కూడా చేసి ఎడిటింగ్ అవన్నీ చేసి మళ్ళీ వీడియో వదులుకున్నాక ఫోన్ ఇచ్చేస్తాం. సరే, ఫ్రెండ్స్ అంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు ఫ్రెండ్షిప్ గురించి? దొంగ పువ్వులు రారు మనకి, అవసరం ఉన్నప్పుడు మనమైతే అందరికీ పోవాలా. నేనేదో మంచిగా చెప్తాడు అనుకున్నాను, అంతే అది. సరే, ఫ్రెండ్స్ గురించి పేరెంట్స్ గురించి ఒక మాటలో చెప్పండి. పేరెంట్స్ గురించి అంటే వాళ్ళు లేని మనం లేము, వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇవాళ దినం ఈ స్టేజ్లో ఉన్నాం. లవ్ గురించి ఒక మాటలో చెప్పండి. ఎప్పుడు వంతు ఉంటుందో దానికే తెలియదు, లవ్ చేయవద్దు, సిన్సియర్ పోవద్దు. బ్రేకప్ గురించి ఒక మాటలో చెప్పండి. బ్రేకప్ గురించా? బ్రేకప్ తర్వాత అంటే ఆ బాధ మనం పడలేము, సో లవే చేయకూరి ఫస్ట్, బ్రేకప్ దాకా పోరు మీరు. సో మీకు సిద్ధు గారు అంటే ఇష్టం. ఆయన గుండు కొట్టించుకో ఒక సీన్ లో మూవీ కోసం అంటే కొట్టించుకుంటారా? కొట్టించుకుంటా. గుండు ఉప్పెన మూవీ సీన్ ఉంది, అట్లాంటిది తీస్తాము. ఆయన చెప్పింది చేస్తా. సరే, మీరు సిద్ధు గారి హీరో సిద్ధు గారి ఫ్యాన్, గుండు కొట్టించుకోమంటే కొట్టించుకుంటారా? ఆయన చెప్పాలి, నువ్వు చెప్తే నేను కాదు, ఆయన చెప్తే. ఆయన చెప్పమని కొట్టించుకుంటా. ఉప్పెన మూవీ సీన్ ఉంది, చేయాలి, నువ్వు రియల్ గా చేయించాలంటే రియల్ గా చేయాలంటే ఇక మంచిగా ఉండే. ఆయన అంత చెప్పాడు, నీలాగా తెలివి తక్కువ. ఒకవేళ చెప్తే చెప్పాడు, నీలాగా తెలివి లేదా? మూవీ సీన్ కి ఇంపార్టెంట్, నువ్వు ఆ క్యారెక్టర్ చేయాలి. సీన్ కి ఇంపార్టెంట్ అంటే చేస్తారు, అందరు చేస్తారు ఏమన్నా, కానీ అట్లా చేయరు ఎవరు. అది రియల్ గా చేయాలి అంటే చేయరు. ఎందుకు? ఆయన చెప్పాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పాడు. నువ్వు అని తిగమగా అడగక, ఆయన ఏం చెప్పాడు? తిగమగా కాదు, మరి ఆయన కోసం ఏదైనా చేస్తా అన్నప్పుడు ఆయన కోసం ఏమైనా చేస్తా అనగానే ఆయన ఏదంటే అది చెప్పాడు కదా. ఆయనకంటూ తెలివి ఉంది, ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలి. సరే, ఇంకొకటి నార్మల్ గా రీల్స్ లో అరే బేటా అది ఇది అని చేస్తారు కదా, మీరు కూడా అట్లా చేస్తారా? చెయ్యరండి, నాకు ఇష్టం లేదు అట్లా చేసి. అంటే ఇట్లా అంటే ఏంటి? అరే బేడా అంటే ఏంటి? ఏమో నాకే, నువ్వే అంటున్నావు అయితే ఇట్లా అంటే ఇట్లా అంటారు కదా మోడల్స్. సో ఉప్పల్ బాలు తెలుసా? తెలుసు. తను వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? చెయ్య. ఎందుకు? తనకి ఏం తక్కువ? అంటే అంత ఎక్కువ కదా ఆయనకి, మనకి సెట్ కాదు. నేను తక్కువ ఆయన ముంగట, అందుకే. పోనీ లోకల్ కాకలాంటి లేదు, ఏ కాకులాంటి వచ్చినా కానీ వాళ్ళు హై రేంజ్, మనం లో రేంజ్, మనకి వాళ్ళకి సెట్ కాదు. ఎందుకు అలా? వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక పర్స్ ఉంటుంది. వాళ్ళది వదిలేసాయి. ఇప్పుడు నువ్వు చేస్తావా చెప్పు? చేస్తా చెప్పాలా? వాళ్ళది వీళ్ళది మనకెందుకు? సరే, లైఫ్ లో బాగా ఇంకా చచ్చిపోదాం అన్నంత పెయిన్ ఎప్పుడు భరించారు? అంటే మా నాన్నమ్మ చచ్చిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే ఏది ఉన్నా నాకు మా నాన్నమ్మనే, చిన్నప్పటి నుంచి ఏది ఉన్నా అంటే మా నాన్నమ్మనే నాకు ఫీజు కడుతుండే, మా నాన్నమ్మనే నాకు అన్ని చూసుకుంటుండే. నేను ఎక్స్కర్షన్ పోవాలన్నా మా నాన్నమ్మనే, నా స్కూల్ డ్రెస్ మా నాన్నమ్మనే ఉతుకుతుండే, మా నాన్నమ్మనే నాకు అన్ని రెడీ చేసి స్కూల్ దాకా వదిలిపెట్టి వస్తుండే నన్ను. మళ్ళీ స్కూల్ అయిపోయినాక మళ్ళీ వచ్చి తీసుకొని వస్తుండే. అట్లాంటిది మా నాన్నమ్మ చనిపోగానే నాకు చాలా బాధ వేసింది. అసలు ఈ బతికెందుకు అట్లా అనిపించింది నాకు. ఆ రోజు దేవుని మీద కోపం వచ్చింది నాకు, ఎందుకు ఇట్లా నేను ఇంత ఆనం నమ్ముతాను, నేను ఎందుకు ఇట్లా చేసినావు నువ్వు నాకు అని. అదొక్కటే బాధ అనిపించింది నాకు లైఫ్ లా, నేను మర్చిపోలేనంటే అదొక్కటే. లైఫ్ లో ఎక్కువ ఆనందాన్ని తెచ్చింది ఏంటి?
ఎక్కువ ఆనందం అంటే రోజు ఉంటాం మనం ఆనందంగా, ఏం లేకపోయినా సరే హ్యాపీనెస్ అయితే ఉండదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మంచి జరగడం మీ లైఫ్లో, మీరు అనుకోని జరిగింది ఏమైనా ఉందా? హ్యాపీనెస్ ఇంకొంది అయితే ఏం జరగలేదు ఇప్పటివరకు ఏం జరగల, పోనీ జరిగిద్దని ఆ కోరికతో ఉన్నారు. జరిగితే మంచిదే. ప్రెసెంట్ అయితే యాక్టర్ అవుదాం అనుకుంటున్నారు. యాక్టర్ అంతే. విలన్ అవుతారా? విలన్ ఏం కాదు, ఓన్లీ హీరో. హీరో అంటే ఇప్పుడు లవ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ అయితే ఏదైనా సరే ఇక. ఏదైనా సరే. సరే హీరో అవుదాం అనుకుంటున్నారు కదా, సో మీ పేరు కూడా రెమో. ఏదైనా మంచి డైలాగ్ ఒకటి చెప్పండి కెమెరా చూసి, ఒక హీరో లాగా. హీరో లాగా మరి హీరో అవుతాన్నావుగా ఇక. హీరో లాగా ఆడిషన్స్ ఇవి అడుగుతారు, ఒక డైలాగ్ చెప్పండి కెమెరా చూసి. అమ్మాయి అనుకోని చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నా జీవితం నష్టం. ఇలా చెప్పకూడదు హీరో. ఎందుకు? నువ్వు లేకపోతే నష్టం, నా వ్యాపారం నష్టపడిద్ది, అవి కాదు. లవ్ ఉన్నప్పుడు ఏమైనా చెప్తారా, వాళ్ళు వింటారు. సరే చెప్పండి కెమెరా చూసి, హీరోయిన్ అనుకోని హీరోలా చెప్పండి, ఒక హీరోలా చెప్పండి. నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేనిది నా జీవితం చాలా కష్టం. చెప్పినా ఇంకా ఇంకా ఏం నవరసాలు వచ్చా? నవరసాలు నవరసాల తెలియదు, రసం తప్ప మనకేం తెలియదు. రసంతో ఆమ్లెట్ తింటాం అంతే. ఆ నవరసాలు అంటే అది కాదు. కోపం ఫేస్ కడి పెట్టండి, నేను చెప్తాను. కోపంగా పెట్టమన్నా. నీకు వచ్చా? నాకు వచ్చు. పెట్టు. అదేంది ఒకటి లేపిను కోపం అది ఏది కొంచెం టర్నింగ్ ఇచ్చుకో, కనిపించలే. నెక్స్ట్ ఇప్పుడు మీ జాలి చూపించండి, మీ ఫేస్లో జాలి. నిన్ను చూస్తుంటేనే జాలేస్తుంది నాకు, అదే ఎక్స్ప్రెషన్. సరే కరుణ అంటే అదే ఓది. కరోనా కాదు, కరుణ అంటే జాలి, కరుణ, దయ రెండు ఒకటే కదా, సో ఒకటే ఎక్స్ప్రెషన్ వస్తుంది రెండు. సరే కకృతితో చూడండి. కకృతి అంటే ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు అట్లనా? అంటే నాకు అది కకృతి అనేగా అర్థం, అలా ఏం కాదు. ఇట్లా చూడండి, చంపేయాలన్నంత క్రోధంతో చూడండి. మరి మీరు ఎందుకు లేపారు ఇట్లా? లేచింది లేపిరా. సరే చూడండి, అన్నిటికీ ముఖం చూస్తుంటే అన్నోడు తప్ప ఏం లేదా. ఈ ఏడుపు మొహం పెట్టండి ఒక్కసారి. ఎందుకు నవ్విస్తున్నావు నువ్వు? ఏడుపు ముఖం పెడుతుంటే నవ్వు. సరే సీరియస్గా ఉన్నా. ఏడుస్తున్నా కదా. సినిమా హీరో అవుతాడు, ఏడుపు మొహం పెట్టండి, అసలు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టట్లా. అరే హీరో అయినప్పుడు పెడతా భయ్, ఇప్పుడు కాలే కదా ఇంకా, ఇప్పుడు ఎందుకు పెట్టాను నేను? నువ్వు హీరోయిన్ ఏమన్నా నువ్వు చెప్తాయినా, నీకు డైరెక్టర్ వాళ్ళకపోతే ఇంటర్వ్యూస్ట్. నేను ఇంటర్వ్యూస్ట్, నువ్వు ఇంటర్వ్యూ గెస్ట్. ఇంటర్వ్యూ ఇస్తా అంట, నేను ఇంటర్వ్యూ గెస్ట్ అంట. సో ఎప్పుడైనా లిప్స్టిక్ రాసుకున్నారా? నేను ఎందుకు రాసుకుంటా, నువ్వు రాసుకున్నావు కనిపిస్తుంది అప్పటి నుంచి. రీల్స్ కి రాసుకుంటారు అబ్బాయిలు మేకప్ వేసుకుంటారా? నాగేలో నేనైతే వేసుకోలేదు, సంతూర్ సభ్యమనేది. అమ్మాయిలు మేకప్ వేసుకుంటారా? నేను వేసుకోలేదు. వేసుకున్నావు? ఎక్కడ వేసుకున్నావు? ముఖానికి. నేను ఇలా ఓన్లీ లిప్స్టిక్ రాసుకున్నాను. ముఖానికి వేసుకున్నావు నువ్వు మేకప్? ఎలా చెప్తాను? ఒక వాటర్ బాటిల్ తెస్తే నీళ్ళు కొట్టి చూపిస్తా లైవ్ లా. నేను మేకప్ వేసుకోలేదు, కొట్టి చూపిస్తా. సరే బాటిల్ తీసుకోరి. నేను మేకప్ వేసుకోలేదు, మా కెమెరాస్ పాడవుతాయి, నిజం చెప్తాను. నేను మేకప్ వేసుకోలేదు, ఓన్లీ లిప్స్టిక్. కెమెరా మీద కొట్టాం కదా మనం, మేమే మీద కొడతాం, అప్పుడు మీకే అర్థమైపోతుంది మేకప్ వేసుకుందా లేదా అనేది. నేను వేసుకోలేదు, ఎందుకంటే ఐఎమ్ బార్న్ టు గ్లామర్. ఓకే, గ్లామర్ యాక్టివ్ ఏం కాదు. సో బండ అమ్మో జోకేసాడు. గ్లామర్ అంటే గ్లామర్ బండి కాదు, యాక్టివ్ అంటున్నాడు, వామ్మో. సో మీరు అమ్మాయిలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే, అమ్మ బంగారు తల్లిలాగా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమంటలే, ఓనీలు చక్కగా వేసుకొని డ్రెస్సింగ్ పద్ధతి మంచిగా ఉంటే చాలు. ఓకే, పద్ధతి ఉంటే మీరు చూడరు కదా. పద్ధతి ఉంటే మేము ఎందుకు చూడం? చూసేటోడు ఎట్లయినా చూస్తాడు. అంతేనా? అంటే అమ్మాయిలు రెడీ అయ్యేది మీకోసం అని చాలా సర్వేలో తెలిసింది, పబ్లిక్ టాక్ లో కూడా తెలిసింది. వాళ్ళు ఇష్టం ఉండి వాళ్ళు రెడీ అవుతారు, ఫోన్ కోసం వాళ్ళు ఎందుకు రెడీ అవుతారు? సరే మీరు బట్టలు ఎందుకు వేసుకున్నారు? ఎందుకు వేసుకున్నా అంటే బట్టలు లేకుంటే ఇక మంచిగానే ఉంటది ఇక. కాదు అట్లా అని కాదు, ఇప్పుడు డ్రెస్ వేసుకునేది ఒకరు చూడాలనేనా మీరు? ఒకరు చూడాలని మరి తీసేసేయండి. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. మరి తీసేసేయండి. నీకు ఇష్టం అట్లా చూడు, తీసేస్తా. అట్లా కాదు, మీరేమన్నారు, బట్టలు నా ఇష్టం అన్నారు కదా. నా ఇష్టం ఉంది కాబట్టి నేను వేసుకున్నా. ఇప్పుడు నువ్వు తీసేసి అంటావు, నీకు ఇష్టమో చెప్పండి. ఇప్పుడు మీకు ఇష్టం కాబట్టి వేసుకున్నారు, ఇష్టం లేకపోతే తీసేస్తారా? తీసేస్తా. ఇప్పుడు ఇష్టం లేదా? ఉందా? ఉంది. ఎందుకు ఉంది? కెమెరా ఉందనా? కాదు, మరి నాకు ఇష్టం ఉంది. కొంచెం నాకంటూ సంస్కారంగా ఉంటా నేను, మా ఇంట్లో నేర్పించినారు. ఓహో,
సంస్కారం అంటే బట్టలు వేసుకుంటే సంస్కారం వస్తుందా? ట్రిప్లెక్స్ వాడతాం మేము. ఇంకొకటి సంస్కారవంతమైన soap. అవునా, ఓకే. ఇంకొకటి మీరు డబల్ మీనింగ్ మాట్లాడతారు రీల్స్ లో, బూతులు ఉంటాయి. డైరెక్ట్ మాట్లాడతాం మనం, డబల్ మీనింగ్ ఏమి ఉండదు మనం. డైరెక్ట్ మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. మరి చిన్నపిల్లలు చూస్తే అవి నేర్చుకుంటారు కదా, ఏంటి సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మనం చిన్నపిల్లలు చూస్తే నేర్చుకుంటారు కదా అనేది బాగానే అడిగిన క్వశ్చన్. చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వద్దు కదా, ఆ తెలివి లేదా వాళ్ళ అమ్మ నాయనకి? ఇవ్వద్దు కదా. ఫోన్ ఇచ్చేది వాళ్ళని బూతులు కంటెంట్ చూడమని కాదుగా, వాళ్ళు ఏదో బొమ్మలు చూసుకుంటారని ఏదో ఇస్తారు. చూసుకొని మన బొమ్మ మరి మీరు చూస్తారు ఇట్లా మీది కనేసారు, నచ్చకపోతే అంతే 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 అంటారా? మరి వాళ్ళు మీ ఇలాంటి మాటలకి వాటికి అట్రాక్ట్ అయితే చిన్నప్పుడే వాళ్ళు పాడైపోతారు కదా. వాళ్ళే అంటే ఒకవేళ పాడైపోయినా నేను చెప్తా కదా. అంటే ఇప్పుడు కంటెంట్ అంటే ఫేమస్ అవ్వాలన్నా ఏదైనా అవ్వాలంటే ఒకటి ఎంటర్టైన్మెంట్ కంటెంట్, డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ రీల్స్, వాయిస్ రీల్స్, ఓన్ వాయిస్తో చేస్తారు. సో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి, యాక్టింగ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి మీరెందుకు డబల్ మీనింగ్ డైరెక్ట్ బూతులతోనే రీల్స్ చేయలేదు? అడ్డదారిలోంచి వచ్చారు అంటే తొందరగా ఫేమ్ వస్తుందనా, లేకపోతే తొందరగా జనాలకు రీచ్ అవుతానా, లేకపోతే తొందరగా చేద్దామనా, లేకపోతే ఏంటి 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 ఏంటంటే నాది ఇష్టం, నా ఇష్టంతో నేను చేసిన. ఫస్ట్ ఒక మీ ఇంట్లో చూస్తారా మీ రీల్స్? చూస్తారు. వాళ్ళు ఏమన్నారా ఇట్లా బూతులు తిట్టితే ఎందుకు రాని? ఎందుకు రా, నీకు మంచిగా చేసుకుంటే కదా అవసరమా నీకు? మరి మీరు మంచిగా చేయొచ్చు కదా, స్లో మోషన్ వాక్ రీల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, అలాంటివి చేయొచ్చు కదా. మాకు ఏంటంటే మేము ఇట్లా మాట్లాడితేనే పబ్లిక్ ఎంటర్టైన్ అవుతారు మా వాళ్ళు, మా ఫాలోవర్స్. ఏంటంటే అట్లా మాట్లాడితే వాళ్ళకి నచ్చదు, అన్న ఏందన్నా ఇట్లా లేదన్న. మరి మీరు కూడా సొసైటీకి మీ పరంగా కొంచెం బ్యాడ్ యాడ్ చేస్తున్నట్టుగా బూతుల ద్వారా అట్లా స్ప్రెడ్ చేస్తున్నట్టు. ఇప్పుడు నేను బూతులు చెప్తేనే బూతులు తెలుసు అందరికి, లేకపోతే నీతులు తెలుసా మీ అందరికి? అందరికి వచ్చు బూతులు, నీకు కూడా వచ్చు, కాకపోతే యాక్టింగ్ చేస్తున్నారు. కాదు, ఏది ఎక్కడ చేయాలో దానికి కరెక్ట్ టైం అనేది ఉంటది, కరెక్ట్ ప్లేస్ అనేది ఉంటది. మీరు దాన్ని ఇన్స్టాగ్రామ్ లో చేయడం వల్ల అందరూ చిన్నపిల్లలు చూసి నేర్చుకోవడం వల్ల అంటే కంటెంట్ పరంగా అంతే. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, మన బూతులు యూజ్ చేసినా చేయలే కదా, అంతే. అది ఏడదాకా ఉండాలో ఆడదాకానే ఉంటది. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ మంచిది, అలా చేయడం కరెక్ట్. నా వరకు నాది కరెక్టే. మరి ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి లేని తప్పు, మరి మీది కూడా తప్పే కదా. వాళ్ళకి లేదంటే ఇప్పుడు దానివల్ల ఖరాబ్ అవుతలేరా మన పిల్లలు? నేనేమంటున్నా, మీరు ఇందాక ఏమన్నారు, ఎక్స్పోజింగ్ చేస్తే వాళ్ళకి ఫాలోవర్స్ వస్తారని. మరి వాళ్ళకి చిన్న పిల్లలు కానీ అబ్బాయిలు కానీ తొందర చూసి కనెక్ట్ అవుతారు. మరి మీరు బూతులు తిడుతున్నారు, మరి మీరు నీతులు రీల్స్ ఏం చేయట్లేదు కదా. బూతులు చేస్తున్నా కరెక్టే, నేను బట్టలు ఇప్పుకొని అయితే చేస్తలే కదా. బట్టలు ఇప్పినా బూతులు తిట్టినా ఒకటే కదా, పెద్ద తేడా ఏముంది? బట్టలు ఇప్పినా బూతులు ఇట్లా పొడుచుకున్నా వెనక నుంచి వచ్చి పొడుచుకున్నా ఒకటే కదా తేడా. చాలా తేడా ఉంది దానికి. బూతులతోని సరే మా అంటే బూతులు నేర్చుకుంటారు, వాళ్ళ రీల్స్ ఏం నేర్చుకుంటారు? ఎక్స్పోజింగ్ అంటే అది బూతే కదా. వాళ్ళు కూడా ఎక్స్పోజింగ్ చేద్దామని నేర్చుకుంటారు కదా, అది కూడా బూతే కదా. ఎక్స్పోజింగ్ చేద్దామని నేర్చుకుంటారు. సరే ఎక్స్పోజింగ్ చేద్దామని నేర్చుకున్నప్పుడు మరి మీ బూతులు చూసి నీతులు నేర్చుకుంటారా? బూతులు చూస్తే నేర్చుకుంటారు. సరే మా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇట్లా బూతులు మాట్లాడుకుంటారేమో, అది వదిలేసి మరి చిన్న వయసులో బట్టలు ఇప్పుకొని చేస్తే వాళ్ళని కూడా వాళ్ళు చూసి నేర్చుకుంటే అంటే మీరు కరెక్ట్. ఇప్పుడు మీరు అంటే మీరు కరెక్ట్. ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళతో పోలిస్తే మీరు కరెక్ట్. కరెక్టే. వాళ్ళంత అయితే చేస్తలే, బట్టలు ఇప్పుకొని చేస్తలే, నేను ఉన్నది ఉన్నట్టు చేస్తున్నా. అది మన ఏం కంటెంట్ ఉందో అదే చెప్తాం, మనం ఏం జరుగుతుందో అదే చెప్తా నేను. నార్మల్ గా మనకి నార్త్ లో అట్లానే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో ఇట్లా కామెడీగా ఏదో బూత్ తిట్టినందుకో దేనికో యూట్యూబర్స్ అందరూ అగైనెస్ట్ అయ్యారు తెలుసా హిందీలో. ఈ మధ్య కాలంలోనే అంటే పేరెంట్స్ మీద ఒక జోక్ వేసినందుకో బూత్ తిట్టినందుకో తనని అందరూ అన్ఫాలో కొట్టేసి యూట్యూబ్లో ఇన్స్టాలో హల్చల్ అయ్యి అరెస్ట్ కూడా చేశారు. అంత పెద్ద దాకా అయిపోయింది. సో మీకు భయం ఏదో ఇట్లా తిట్టడం వల్ల ఇట్లా చేయడం వల్ల ఎప్పుడైనా ఎగెనెస్ట్ అవుతారేమో? నేను ఏంటంటే మన హైదరాబాద్ మాట ఎట్లుంటది, మన తెలంగాణలో ఉంటున్నాం. ఫస్ట్ మాట ఏమోసం మన నోట్లోకి ఏం చెప్పు. నేను ఏపీ కాబట్టి మా దాంట్లో సంస్కారం అని వస్తుంది. ఇక అంటే మీ మమ్మీ నేను అట్లనే తిడుతుందా? ఏ నమస్కారం ఏం చేసినావు నువ్వు అసలు? అమ్మ తిట్టాలంటే అసే అంటది కానీ మరి అది ఏపీ కదా, చాలా ఇజ్జత్ ఇస్తారేమో. ఇక్కడ అట్లుండదు తెలంగాణలో. ఓకే, చాలా గలీజ్. ఇప్పుడు తెలంగాణ వాళ్ళందరూ బూతులు తిడతారంటారా? తెలంగాణలో అంటే వాళ్ళకి హ్యాబిట్ అది, తిట్టంది పని కాదాడ. ఎందుకంటే మంచిగా చెప్తే ఓడి వినడు. ఈడ ఏపీలో అంటే ఇంటారేమో, ఏంటమ్మా తింటారా అంటే ఇంటారేమో, కానీ ఈ డిన్నర్ అట్లా. మరి ఇక ఏపీలో ఏమమ్మా తిన్నారంటారా? అది తెలంగాణలో అయితే ఏమేమి తిన్నావా లేదా ఏమన్నా అంటారు. అదే అంటారు. తిన్నావా లేదా మన? తినలేదు, దీని తర్వాత తింటా. ఇంటర్వ్యూ తర్వాత మీరు తిన్నారా?
తినలే. అది ఇంత మీరు 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 అని ఇంత గౌరవం ఇచ్చి మాట్లాడతాం. అంత సంస్కారం ఉండేది శ్రీవిద్య. మనం ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము, ఏ డేట్లో పుట్టాము, ఏ హాస్పిటల్లో పుట్టాము అనేది ముఖ్యం కాదు. మనం పుట్టి పెరిగాక ఎలాంటి గౌరవంతో ఉన్నాం, ఎలాంటి సంస్కారంతో ఉన్నాం, ఎట్లాంటి పద్ధతులతో ఉన్నాం, ఎట్లాంటి నియమాలతో ఉన్నాం అనేది ముఖ్యం మనకి. ఆమె సంస్కారం అర్థమైతే లేదా చూస్తే బట్టలతోనే ఆమె సంస్కారం మీద చెప్పొచ్చు. నేనేం చింపుకోలేదు కదా, నేనేం గీక్కోలేదు కదా, నేనేం లాక్కోలేదు కదా. దిస్ ఇస్ టీ-షర్ట్ ఫుల్ కవర్డ్ నెక్, ఫుల్ హ్యాండ్స్ అండ్ దిస్ ఇస్ ప్యాంట్. ఓకే, నేనేం ఎక్స్పోజింగ్ చేయలేదు. శ్రీవిద్య ఒక ఎక్స్పోజింగ్ రీల్ మీరు చూపిస్తే ఇన్స్టాలో నేను గుండు కొట్టించుకుంటా. మీరు ఒక్కటి నా పేరు మీద ఒక ఎక్స్పోజింగ్ రీల్ చూపిస్తే నేను గుండు కొట్టించుకుంటా. లైవ్ లేదు, ప్రమాణం చేసి చెప్తున్నా. నేను ఒక్క రీల్ ఎక్స్పోజింగ్, నాది ఏదైనా ఎక్స్పోజింగ్ రీల్ ఉంటే నేను గుండు కొట్టించుకుంటా. చేయలేవేమో, నువ్వు ఇష్టం లేదు, నువ్వు చేయలేదు కాదు, దట్ ఈస్ మై సంస్కారం. చేస్తే సోషల్ మీడియాలో నాకు కూడా ఫాలోవర్స్ వస్తారు, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వస్తారు. నాకేం తక్కువ, అందం లేదా, గ్లామర్ లేదా, యాక్టివా లేదా, పల్సర్ లేదా, బుల్లెట్ లేదా. అందం గురించి ఇంకోసారి ప్లీజ్. అంటే నువ్వు అందంగా ఉన్నావా? ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావా? నేను చెప్పలేదు నేను అందంగా ఉన్నా. నువ్వు అందంగా ఉన్నావు, నీ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను లేను. నువ్వేం చూసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నా అందంగా ఉన్నావని? ఒకటి చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పొద్దు ఆ మాట అంటే ఫీల్ అవుతావు కానీ నీకు నేను చూసుకుంటే నేనే బెటర్ అనిపిస్తున్నా నాకైతే. సో ఏ విధంగా బెటర్, ఎన్ని రకాలుగా బెటర్? నేను మీలో ఏం బూతులు మాట్లాడే రీల్స్ చేయను కదా. అవును, చేయకపోతే మరి ఎవరు బెటర్? మరి ఎవరు బెటర్ అనిపించేసింది ఎందుకో. మరి ఎవరు బెటర్? నేనే బెటర్. ఏ విధంగా? ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక షర్ట్ కన్నా ఇంకో షర్ట్ బెటర్గా ఉందంటే రీజన్స్ ఉంటాయి. కలర్ బాగాలేదానో, ఏదోటి పాడైందానో, ఏదోటి. మరి మీకు రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, అది నా మనసుగా అనిపించింది. నాకన్నా మీరు బెటర్ అయినాక రీజన్ ఏంటి? నువ్వు చెప్పు. నేను మిస్ ఇండియా అంటారు తెలుసా, నన్ను మిస్ హైదరాబాద్ అని, మిస్ ఏపీ అంటారు. ర్యాంప్ వాక్ అడిగారు, నేను చేయలేదు. ర్యాంప్ వాక్ అడిగిరా? సికింద్రాబాద్ స్టేషన్ కదా. చూసారు కదా ఒక మనిషిని ఎంత డిగ్రేడ్ చేస్తూ డబుల్ మీనింగ్స్ తో డైరెక్ట్ గా ఎట్లా మాట్లాడుతున్నా. దట్ ఈస్ హిస్ పద్ధతి, హిస్ సంస్కారం, హిస్ త్రిబుల్ ఎక్స్ సోప్. సరే మీరు బెటర్ కదా, ఏ విషయంలో మీరు బెటర్ అనుకుంటున్నారు? నీకన్నా అయితే బెటర్, 100% బెటర్. ఏ విషయంలో? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి. చెప్తే తెలుస్తుంది. అవసరం లేదు, తెలుసుకోకు. చెప్పండి. నాకేం వచ్చేది లేదు. బెటర్ అంటే సరే నేను బెటర్ కాదు, మీరు నాకన్నా బెటర్. ఏ విషయంలో? బెటర్ కాదని ఒప్పుకుంది, ఇంకెందుకు ఉద్దేశం. నేను ఎవరితో పోల్చుకోను, నేనేంటో నాకు తెలుసు, నా ఫ్యాన్స్ కి తెలుసు. నేనేంటో నా ఫ్యాన్స్ కి తెలుసు. నా కోసం 2 సంవత్సరాల నుంచి నేను ఏ ఇంటర్వ్యూ చేసినా, ఏ పబ్లిక్ టాక్ చేసినా, నన్ను ఆదరిస్తున్న నా ఫ్యాన్స్ కి నేను ఏంటో తెలుసు. కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ ఈ కుర్చీలో ఇట్లా యాంకర్ గా ఉన్నానని నా ధైర్యం. కుర్చీలో కూర్చోలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె సోఫాలో కూర్చుంది. అది సోఫాలో కూర్చొని యాంకర్ గా ఉన్నానని నా ధైర్యం. కుర్చీ సోఫాకి కూడా తేడా తెలియని ఆమెకి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నట్టే మీరు చాలా గ్రేట్. సో నేను ఇలా బూతులు మాట్లాడు కాబట్టి నాకు సపోర్ట్ చేస్తాను. అవును, నీతులు మాట్లాడుతుంది, మీకు సపోర్ట్ చేయాలి. నేను నిజంగా నేను నీతులే మాట్లాడుతున్నా, చెప్తున్నా, అందుకే సపోర్ట్ ఇవ్వండి. సో మీరు వల్గర్ కంటెంట్ లేకుండా మంచిగా ఎప్పుడైనా జీవితంలో ఒక రీల్ చేయగలరా? మరి మీరు చేసిన చూడలేవా? నువ్వు చూడలేవు కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు. అన్ని చేస్తా నేను, మంచివి కూడా చేస్తా, చెడ్డవి కూడా. మంచివి అంటే ఎట్లా? సరే, మీరు ఓన్ వాయిస్ తోనే చేస్తారా? రక్షాబంధన్కి అందరూ చేస్తారు, కొత్తగా మీరు ఎవరు చేయండి, కొత్తగా ఏం చేశారు మీరు? కొత్తగా ఓవర్ చేయండి ఏం చేసినామంటే మొన్న గుడిది అయింది కదా, అప్పుడు చేసినాం మేము. దాని తరఫుకేనంటే వాయిస్ రేజ్ చేసినాం మేము కూడా. అది ఎవరు చేయరు కదా కొంతమంది, చాలా మంది చేశారు యూట్యూబర్స్, వాళ్ళందరూ చేస్తారు బరాబర్. అంటే నా పరంగా అయితే అది గ్రేటే కదా. నేను ఎప్పుడు బూతులు మాట్లాడేటోని ఒకసారి నీతులు చెప్పినా కదా, చాలు కదా అది. నేనేమంటున్నానంటే రోజు బూతులు మాట్లాడాడు, ఒకసారి నీతి మాట్లాడినా వాడు బూతుగానే చూస్తాడు. చూసుకొని చూసేయడంతో సంబంధం లేదు నాకు. నాకు ఏది అనిపిస్తే అది చేస్తాను. ఎందుకు ఇంత యాటిట్యూడ్? ఏం చూసుకొని? యాటిట్యూడ్ కాదని చెప్పినాను నీకు ఫగర్. అదే ఎందుకు? ఏం చూసుకోని అంత? ఏం చూసుకోనంటే ఎందుకు అవసరం లేదు నాకు. నేను నాకున్నా చాలు, వాళ్ళు ఉన్నా లేకపోయినా నాకు నేను ఉన్నా చాలా. ఇది ఇంత జీవితాంతం ఉంటది యాటిట్యూడ్, ఇట్లానే ఉంటది. అంటే అదే దీనివల్ల ఫ్యూచర్ లో దెబ్బతింటారు కొన్ని విషయాలు అని మీకు తెలుస్తుంది ఏమైనా? తెలుస్తుందా? పోనీ దెబ్బ తిన్నవారు లేదు కానీ ఇదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తాం. ఇంట్లో కూడా ఇట్లానే ఉంటారు మాట్లాడడం? ఇంట్లో ఏముండ అట్లా. అసలు మీతో మాట్లాడరు ఎవరి ఇంట్లో? కాదు, నాకు రాకీ ఆడు ఉండు మావాడు కుక్క, అంతనే ఆడుకుంటా నేను. కుక్కన మాట్లాడుతున్నా మీతో? మాట్లాడుతుంది. ఓకే, అది కూడా దూరం పెడుతుందేమో. దాని దగ్గర నువ్వే మాట్లాడుతున్నావు, నీకే విశ్వాసం లేదు, ఇంత మాట్లాడుతున్నావు, దానికి విశ్వాసం ఉంటుంది మాట్లాడా. నేను ప్రతి ఒక్కరితో మనిషి ఎదుటి మనిషి ఎట్లాంటి వ్యక్తి అయినా నవ్వుతూ పలకరించడమే నా సంస్కారం. సింప్లిసిటీయే నా సంస్కారం. సో ఎదుటి మనిషి ఎన్ని మాట్లాడినా కూడా ఐఎమ్ వెరీ డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్ అంటే ఏంటి? ఎర్త్ కింద ఉంటావేమో నువ్వు, మేము మీద ఉంటాం, మాకు తెలియదు అవన్నీ. చూసారు కదా. సో
ఏమైనా చెప్తున్నా కూడా దానికి కావాలని వేరే యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం చేస్తున్నాడు. ఎడిటింగ్ కూడా చేస్తుంది. సో మీకు ఎవరైనా చెప్పారా నీ యాటిట్యూడ్ తగ్గించుకో అని? చెప్పారు చాలా మంది. మరి తగ్గించుకోవచ్చు కదా. తగ్గించుకోను, అది పెడుతురా, నువ్వు పెడుతున్నావు లేకపోతే. అంటే ఒకరితో మాట్లాడాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా ఉండాలని మినిమం బేసిక్ సెన్స్, ఎథిక్స్ ఏమి ఉండవా? లేదు, నాకు కామన్ సెన్స్ అస్సలు లేదు. ఎందుకు లేదు? నాకు ఇయ్యలే దేవుడు. ఇవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఎవరికి ఇవ్వరు, మనం పెరిగేదాన్ని బట్టే మనకు అన్నీ వస్తాయి కదా. మరి మంచిగా మారచ్చు కదా ఇప్పుడు కన్నా. మంచిగానే ఉన్నా నేను, ఇప్పుడు ఏం చెడ్డగా లేను కదా నేను. ఏమో ఏం తెలుసు, ఏ ఏ అంటే ఏం లేదా అది ఏ బుట్ట కింద ఏ కోడ్ ఉందో మనకేం తెలుసు. అవును, అదే చెప్తున్నా నేను కూడా. అప్పటి నుంచి మీ ఇంటర్ నటిస్తుంది అసలు, మేము ఎట్లాంటివో మీకేం తెలుసు? మీకేం తెలుసు నా గురించి చెప్పండి. నాకేం తెలియదు. సో తెలియకుండా మాట్లాడడం ఈజ్ అన్నెసెసరీ. మళ్ళీ నీకు కూడా ఏం తెలియదు. నాకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. మరి మీరేన్నారు కదా నాకు యాటిట్యూడ్ అది ఇదని. మీ నోటితో మీరు ఒప్పుకున్నారు. మీకు యాటిట్యూడ్ ఉందా లేదా? ఉంది. మరి మీరే ఒప్పుకున్నప్పుడు నేనేం చేస్తాను? ఉపయోగించాలో ఆడ ఉపయోగిస్తారు. ఎక్కడ ఉపయోగిస్తారు? సరే ఎక్కడ ఉపయోగిస్తారు? ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు ఉపయోగిస్తున్నారు కదా ఇక్కడ. సరే ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూయర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని లేదా? రెస్పెక్టా? నువ్వు ఇస్తున్నావా ఏమి నాకు రెస్పెక్ట్? నేను మీరు అని సంభాషిస్తున్నా ప్రతి మాటలో. నేను మీరు అని చెప్పి నాకు అట్లా రాదు మాట మాట్లాడడానికి. మీరు అని చెప్పి మాట్లాడాలా అంటే నేను అంత రెస్పెక్ట్ ఇస్తున్నాను చెప్తున్నా. ఇయ్యకు ఏమన్నారా నేను ఇప్పుడు? నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా తిరిగి నేను ఇవ్వడం నా సంస్కారం, నా పద్ధతి. దట్స్ మై వాల్యూ, దట్ మై ఎథిక్స్. బాగుంది ఈమె పద్ధతి, చాలా బాగుంది. దట్ మై ఎథిక్స్. ఓకే, దట్ మై ప్లాస్టిక్స్. ఎలాస్టిక్ ఏం కాదు. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నువ్వే. నేను హీరోయిన్ కాదు. నా మనసుకి నువ్వు హీరోయిన్. నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. బెంగళూరు ఆర్టిస్టా? బెంగళూరు కాదు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. మా బెంగళూరు, ముంబై అంటున్నాడు. నేను అక్కడ నుంచి రాలేదు. ఐఎమ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. బ్యాక్గ్రౌండ్ అంటే వెనకాల తిరుగుతూ ఉంటాట సినిమా జరిగేటప్పుడు. ఇప్పుడు నువ్వు కదా నా వెనకాల, నువ్వే చాలు. రియల్ గా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రియల్ గా నా ఫేవరెట్ హీరోయిన్ అంటే కాంచన సినిమాలో ఉంటుంది చూసినావా? గంగానా? కాంచన సినిమాలో గంగ ఎందుకు ఉంటది? నేను కాంచన సినిమా చూడలే, నాకు భయం దయ్యం సినిమాలు అంటే. ఆమె పేరు జ్యోతిక? కాదు కాంచన 1లా ఆమె పేరేమో ఉంటది, నాకు గుర్తొస్తలేదు. పాట లేదా? నలుపు నేరేడంటే కళ్ళల్లో. ఆ హీరోయిన్ అంటే ఇష్టం అమ్మా. ఆమె పేరేంటి తెలియదు, నాకు గుర్తుకులేదు. ఓహో, అంటే ఎట్లా ఫ్యాన్ అయ్యారు ఆమెకి? ఆ పాటతోనే చిన్నప్పుడు చూసి జర మంచిగా అనిపించింది నాకు ఆ పాట. అంటే కాజల్, సమంత, తమన్నా, ఎలియానా, అనుష్క? లేదు. ఎందుకు ఇష్టం లేదు నాకు. వాళ్ళు అన్ని సినిమాలు చేశారు, ఒక్కరు కూడా ఇష్టం పడలేదు. ప్రెసెంట్ మీరు ఎవరి మీద క్రష్ ఉంది అంటే ఎవరి మీద అంటారు? నీ మీద. నేను నీకన్నా సంవత్సరం పెద్దదండి. పెద్ద అయితే పెద్ద చిన్న వన్ ఉండవు. కకృతి అంటావా? రియల్ గా అడుగుతున్నా, మీకు ఎవరి మీద క్రష్ ఉందా? ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎవరి మీద లేదు. మరి ఏముంది? నాకు అసలు ఒక ఆలోచన ఉంది, ఏంటంటే ఒక అనాథాశ్రమంలోకైనా ఒక పిల్లని చేసుకోవాలని చెప్పి. అనాథాశ్రమం పిల్లని చేసుకోవాలన్నా? ఎందుకు? రెబెల్ సినిమా చూసినప్పుడు అనిపించింది నాకు. రెబెల్ సినిమా చూసినప్పుడు? ఇప్పుడు మీరు అది చేస్తున్నప్పుడు మేము కెమెరాలు తీసుకొచ్చి దీపాలి అని డాన్స్ చేయాలా? అంటే మీరు ప్రభాసా? ఇప్పుడు మేము ప్రభాస్ అనుకోవాలా? నేను ఇప్పుడు చెప్పినా అంటే మేము ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకొని వచ్చి అక్కడ దీపాలు, నేను మా కెమెరామెన్ దీపం పట్టుకొని దీపాలి అని డాన్స్ వెళ్ళి వచ్చి చెప్పండి. చెప్పు, నేను ఏం కెమెరా ఉంటే అందరూ అన్ని చెప్తారు. అనాథాశ్రమం నుంచి పిల్ల తెచ్చుకుంటా, వృద్ధాశ్రమం నుంచి ముసలాం తెచ్చుకుంటా. కెమెరా ఉంటే చెప్తారు అవన్నీ కాదు, కెమెరా ఉన్నా లేకపోయినా చెప్తారు. అలా ఎందుకు? అనాథాశ్రమం నుంచి పిల్లని తెచ్చుకొని పెళ్లి చేసుకోకుండా చిన్న పిల్లని తెచ్చుకొని పెంచుకోవచ్చు కదా. తెలుగుని మాట్లాడుతున్నావు, అలేక మాట్లాడుతున్నావా? పెళ్లి గురించి మాట్లాడుతున్నా నేను. పిల్లని తెచ్చి పెంచుకోనికే కాదు ఈడ, మమ్మల్ని చూసుకోనికే. చిన్న పిల్లని దేగానే ఆమెను మనం చూడాలా? ఆమె చూస్తా మా అమ్మని బాసలు గీసాను దుమ్ముతా ఏమి? అంటే ఇప్పుడు బాసన గీసలు తోవడానికి మాటలు. సరే సరే, ఇప్పుడు బాసన గీసలు తోవడానికి అనాథాశ్రమం నుంచి అమ్మాయి తెచ్చుకున్నారు. ఆమెను మంచిగా చూసుకోనికే. మరి మీరే అన్నారుగా అమ్మాయి తంట్లు కడిగిద్దాని. చూపిస్తా. మరి చిన్న పిల్లకి చూపిస్తే ఏం ప్రాబ్లం అవుద్ది? అరే చిన్న పిల్ల ఏం మజాగా ఆడుతుందా లేకపోతే ఏమని అనుకుంటుందా అర్థమైతలే. మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నా నేను, అర్థమైతే. పెళ్లి చేసుకోవద్దు, ఆల్రెడీ బ్రేకప్ అయింది కదా, సింగిల్ గా అట్లా ఉండొచ్చుగా. చేసుకోవద్దు, ఏం చేసుకుంటా? ఎందుకు చేసుకోవడం? సింగిల్ గా ఉండాలి. ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఇంకా సింగిల్ మాట వచ్చి నాకు చెప్పలేరు కానీ కాదు, ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు సింగిల్ గుండిపోవాలి అట్లా, ఇంకా వేరే అమ్మాయి మీద ఆశ పడకూడదు. అయ్యో ఈమెనే చెప్పింది, ఈమెనే నేను
నేను చూడండి శ్రీవిద్య ఎవరిని లవ్ చెయ్యనివ్వదు, ఎవరిని యాక్సెప్ట్ చేయదు. నాకు ఇప్పటికి రోజుకి 10 మంది ఫోన్స్ చేస్తారు తెలుసా, కంపెనీ వాళ్ళు ఏమని బ్యాలెన్స్ వేయించుకోమని. అబ్బాయిలే వాళ్ళు కూడా, అని నేను మాట్లాడు వాళ్ళతో. దట్ ఈస్ మై గౌరవం. మీకు అన్ని సార్లు ఫోన్ చేసారు అంటే అర్థం చేసుకోరు మీరు. ఇక నేను చెప్పా మౌనంగా ఉన్నా అంటే అర్థం చేసుకోరు. మౌనమే నీ సమాధానమా? నువ్వెందుకు మాటకి అమ్మరా లిప్స్ నువ్వు అట్లా వేయకు. ఎట్లునో తెలుసా పంది తీరు అమ్ము తీరు అని కూడా. నువ్వు అసలు మహేష్ బాబులో ఉన్నావు తెలుసా? నువ్వే మహేష్ బాబులో లేవు, గోడ మీద బలిలా ఉన్నావు. మహేష్ బాబు తీరు సార్ మనకి ఖుషి అయిపోయింది, పడిపోయింది అప్పుడే నేను వచ్చినప్పుడే. నాకు తెలుసా అవన్నీ. కళ్ళు దేవుడు నిజంగా నన్ను కళ్ళు లేని కబోదిని చేసే పోయేదయ్యా నిజంగా. కాదు ఇప్పుడు మీరు మహేష్ బాబులో ఫీల్ అవుతున్నారా? కాలే నేను. మరి నువ్వు ఇలియానావా ఏమి? పోగిరి సినిమా తీయాలి మనం ఇద్దరం. నేను మహేష్ బాబులా ఫీల్ అవుతున్నారా? కూడా అదే అడుగుతా. ఇప్పుడు నేను మహేష్ బాబు అంటే నా ఇలియానా నువ్వే కదా, అందుకే నేను అడుగుతున్నా ఇలియానాలా ఫీల్ అవుతున్నావా అని. నేను అన్నానా? అయినవి ఇలియానా అంటే ఈడ సెట్ కాదు. ఎక్స్క్యూజ్ మీ, సెట్ కాదు. ఐ మీన్ డైట్ తెలుసా? డైటా? ఏ డైట్? ఇలియానా డైట్. బర్గర్లు తినుకుంటా డైట్లు ఉన్నా అంటే కాదా? ఇలియానా డైట్ పేరు ఇలియానా డైట్. అంటే ఇంట్లో ఉన్నప్పుడు తింటా ఇలియానా డైట్. యాక్చువల్లీ ముమైత్ ఖాన్ డైట్ చేద్దాం అనుకుంటా. ముమైత్ ఖాన్ డైట్ అంటే మౌత్ నుంచి తినడం, ఇలియానా డైట్ అంటే ఇంట్లో ఉండి డైట్ చేయడం. అది సమంత డైట్ అంటే సంసం తిన్నాం, అంటే కొంచెం తిన్నాం. అవునా? కానీ నువ్వు డైట్ చేసేటట్టు నాకు అనిపిస్తావు. నేను చేయను. నేను ఎవరి కోసం చేయను డైట్. ఎవరైనా నాకు పెడుతున్నాడా? మా హాస్టల్ ఫీజు ఎవరైనా కడుతుండా? నేనే కడుకున్నా, నేనే తింటా. తిను. నువ్వు తినిపిస్తున్నావా నాకు? తినిపియా. సో హౌ కెన్ యు ఆస్క్ వన్ గర్ల్ లైక్ దట్? హౌ కెన్ యు ఆస్క్ ఏ గర్ల్ లైక్ దట్? గవర్నమెంట్ స్కూల్లో పోయి చదువుకున్నట్టుంది అప్పటి నుంచి అదే రెండు ముక్కలు. ఓకే ని ఆస్క్ ఓకే ని. చూసారా ఎంత చులకన గవర్నమెంట్ స్కూల్ అది అంటాడు. గవర్నమెంట్ స్కూల్ ప్రతి దాంట్లో ఎంత మంది పేద పిల్లలు చదువుకున్నారు. నేను ఒప్పుకుంటా. నేను చదవాలా, కానీ నేను చదువు నేను ఒప్పుకుంటా. ఐఎమ్ ఎన్ నూరి మోడల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10th class LKG to 10th class there only. I'm 9.5 Corona batch and I am all clear 3rd year polytechnic and I'm anchor. I am the only anchor who talks coordination without any gigs. ఈమె చెప్తుంటే నాకు అది గుర్తొస్తుంది. ఏపీలో ఒక ఆమె సార్ జగన్ సార్ మళ్ళీ మీరు రావాలి సార్ అని అట్లా సేమ్ అట్లనే చెప్తుంది. నువ్వు జగన్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు ఓల్తో పెట్టుకోలే, నువ్వు అటు ఇటు తీసుకొని పెట్టకు. నాకు రిగ్గా అర్థమవుతుందా? రిగ్గా నువ్వే పెట్టుకుంటున్నావు. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు. ఎవరు తోయ అసలు ఆ విషయం ఎవరైనా చెప్పారా నీకు? నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు అని చెప్పలేరు. కానీ నేను చెప్తున్నా కదా, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు. నువ్వు ఫైనల్ గా ఏంటి నాతో గొడవ పడ్డానికి వచ్చావు ఇంటర్వ్యూకి? గొడవడానికి కూడా వచ్చిండు. మరి వైడర్ వేధిస్తున్నావు. అరే అప్పటి నుంచి వైడ్ వేధిస్తున్నావు అంటారా? వచ్చిరా ఇంగ్లీష్ తో చంపుతుంది, ఇంకా ఏమేమో అంటుంది. ముఖం చూడకు, ఇంకా అందంగా ఉంటే ఆగకు. నేనా? నేనే సేమ్ టు యూ. సో చూసారు కదా. సో యాంకర్కి మినిమం రెస్పెక్ట్ లేకుండా తనని ఆట పట్టిస్తూ ఇలియానాలో ఉన్నావని కమెంట్స్ చేస్తూ కావాలని. ఓకే నాకు తెలుసు ఐఎమ్ గ్లామర్ అని, బట్ నువ్వు ఇలియానాలో ఉన్నావు, నేను మహేష్ బాబు నా సినిమా చేస్తాను ఇండైరెక్ట్గా అడగడం. నా డైరెక్ట్గా అడిగితే ఓకే, కానీ ఇండైరెక్ట్గా కెమెరా ముందు సినిమా చేద్దాం రా, రీల్స్ చేద్దాం రా, దట్స్ బ్యాడ్, టూ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంటర్వ్యూ మళ్ళీ రావాలంటే ఆ రెమో అనుకుంటున్నాడు కానీ అపరిచితుడు అని ఫైనల్ గా మనకు అర్థమైంది. తనైతే రెమో కాదు, అపరిచితుడు. చిన్న మెదడు కూడా చిచ్చుకుపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. చూపిరా చిన్న ముందు చిక్కిపోయింది. థ్యాంక్ యూ. మీరు కూడా మీకేం చిక్కిపోయిందో సబ్స్క్రైబ్ లైక్ కొట్టూరి అయిపోతుంది. థ్యాంక్ యూ.